సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పుకోపోయేది థర్డ్ యూనిట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. థర్డ్ ఫోర్త్ యూనిట్ ఇందులో ఉంటాయి. సో ఏమేమి ఉంటాయో ఒకసారి వివరణ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ఈరోజు ఫండమెంటల్ మేనేజ్మెంట్ ఇంట్రడక్షన్ తీసుకుంటే ఇందులో ఉన్నటువంటి పాఠశాలలో మరియు కళాశాలలో విద్యలో భాగంగా అన్ని భాగాల్లో కంటే వ్యాయామ విద్య భాగానికి ఎక్కువ డబ్బులు కేటాయిస్తారు. వ్యాయామ విద్యలో ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల ఎక్కువ బాధ్యత వహించవలసి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఆదాయం, వ్యాయామం క్రమ పద్ధతిలో ప్రణాళికను ఏర్పాటు చేయవలెను. ప్రాధాన్యత గుర్తించి ఒక్క అంశానికి ఆర్థిక వనరులు ఎంత కేటాయించాలి అని ఒక బడ్జెట్ అంటే ప్రణాళిక తయారు చేసుకోవాలి. సో ఇక్కడ ప్రతి సంవత్సరం ఎంత బడ్జెట్లో పోతుందనేది ముందునే ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారంగా మనం దానికి కట్టుబడి ప్రణాళికను వేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫండమెంటల్ మేనేజ్మెంట్ ఇన్ స్కూల్స్, కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్. సో కాలేజీలలో, యూనివర్సిటీలలో, స్కూళ్ళల్లో ఏ విధంగా ఈ ఫండమెంటల్ ఉంటుంది అనేది దీనిపైన చర్చ. ప్రతి విద్యా సంవత్సరంలో ఈ సంస్థలో గేమ్స్కి సంబంధించిన బడ్జెట్ను ప్రణాళిక ద్వారా రూపొందించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వరకు ఆ యొక్క విద్యా సంవత్సరంలో అంతర్గత పోటీలు మరియు బహిర్గత పోటీలను ప్రత్యేకంగా బడ్జెట్ ప్రణాళికలో రూపొందించాలి. ముందుగా ఒక విద్యా సంవత్సరానికి కావలసిన వస్తువులను మరియు యూకే క్రీడా పరికరాలను దృష్టిలో ఉంచుకొని ఒక బడ్జెట్ని తయారు చేయాలి. అలా తయారు చేసిన దాన్ని వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయులకు ఇస్తాడు. ప్రధానోపాధ్యాయులు కూడా క్రీడల చేసిన దానిని వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయులకు ఇస్తాడు. క్రీడల కమిటీకి ఈ బడ్జెట్ను పంపిస్తాడు. ఆ బడ్జెట్ క్రీడల కమిటీ ఆమోదం తెలిపిన తర్వాత మాత్రమే బడ్జెట్ని అమలు చేయాలి. అంటే ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు ఒక బడ్జెట్ని ప్రవేశపెడితే ప్రధానోపాధ్యాయులకు ఇస్తే ప్రధానోపాధ్యాయులు గారు ఏం చేస్తారంటే ఆ బడ్జెట్కి కమిటీకి అంటే వ్యాయామ కమిటీకి పంపించడం జరుగుతుంది. దాన్ని బట్టి వాళ్ళు ప్రణాళికను తయారు చేసుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా ఒక విద్యా సంస్థకు సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పుడు ఆ యొక్క బడ్జెట్ క్రీడల కమిటీ నుండి ఆమోదం పొందాలి. సో మనం చేసేటటువంటి పని ఆ క్రీడల కమిటీ కూడా దానికి ఆమోదం పొంది ఉండాలి. లేని పక్షంలో అది ఆ కమిటీ నుంచి రానట్లయితే వాళ్ళు ఏ క్రీడాకారులు పని చేయరు. క్రీడల కమిటీ పాఠశాలల స్థాయిలో, కళాశాల స్థాయిలో మరియు విశ్వవిద్యాలయ స్థాయిలో ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఇక గేమ్స్ కమిటీస్ ఇన్ స్కూల్లో గేమ్ కమిటీ ఉంటుంది. అందులో జేపీ థామస్ ప్రకారం పాఠశాల క్రీడల కమిటీలో 13 మంది సభ్యులు ఉంటారు. స్కూల్లో అయితే 13 మంది సభ్యులు అక్కడ ఉంటారు. 1 ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయుడు, సభ్యుడు, ప్రతినిధులు అంటే స్టూడెంట్స్లో ప్రతినిధులు ఉంటారు, టీచర్స్లో ప్రతినిధులు ఉంటారు. అలానే ఇక పోషకుల సభ్యుడు ఒకళ్ళు ఉంటారు. అలానే స్టూడెంట్స్లో స్పెషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ప్రతినిధులు ఒకళ్ళు ఉంటారు. ఇలా మొత్తం కలిసి 7 ఆ కమిటీ మెంబర్లో ఉంటారు. నోట్: సమాజంలో లేదా సంఘంలో పేరు ప్రఖ్యాతలో ఉన్న ఆ వ్యక్తిని పోషకుడుగా నియమించవలెను. పోషకుడు పాఠశాలకు విరాళాలు సహాయం చేస్తాడు. అయితే ఈ పోషకుడు ఎలా ఉండాలంటే సంఘంలో మంచి పేరు ఉండాలి, డబ్బు హోదా కలిగి ఉన్నట్టయితే అతను ఏదైనా సహాయ సహకారాలు అందించడం కోసం ఆయన మనకి ఈ విధంగా ఉపయోగపడే విధంగా చూసుకోవాలి. నెక్స్ట్, రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారంగా గేమ్స్ కమిటీలో సభ్యుడి సంఖ్య 9 మంది ఉండాలి. అయితే ముందుగా ప్రెసిడెంట్ ఎవరంటే ప్రధానోపాధ్యాయులు ఉంటారు, సెక్రటరీ వ్యాయామ ఉపాధ్యాయుడు ఉంటాడు, టీచర్స్ స్టాఫ్ మెంబర్స్ 3 ఉంటారు, స్టూడెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి 4 ఉంటారు. ఇక గేమ్ కమిటీస్ ఇన్ కాలేజీలకు వచ్చేస్తే ప్రెసిడెంట్ ప్రిన్సిపాలు, సెక్రటరీ ఫిజికల్ డైరెక్టరు, టీచర్స్ అండ్ స్టాఫ్ మెంబర్స్ వచ్చేసి 1 నెంబర్ ఉంటారు. స్టూడెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే వాళ్ళు 8 మంది
ఒకటి 4 గర్ల్స్ 4 బాయ్స్ కలిగి ఉంటారు. ఇక గేమ్స్ కమిటీస్కి వచ్చేస్తే యూనివర్సిటీలో ప్రెసిడెంట్ వచ్చేసి వైస్ ఛాన్సలర్ అంటే డీన్ వస్తారు. సెక్రటరీ వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే పీటీ సార్ ఉంటాడు. టీచర్స్ స్టాఫ్ అండ్ మెంబర్స్ 1 మెంబర్ ఉంటారు. స్టూడెంట్స్ రెస్పాన్స్ చేసుకునే వాళ్ళు 8 మెంబర్స్ ఉంటారు. 4 గర్ల్స్ 4 బాయ్స్ ఉంటారు. స్టూడెంట్స్ స్పెషల్ రిప్రజెంటేటివ్స్ వచ్చేసి 2 మెంబర్స్ ఉంటారు. సో రిప్రజెంటేటివ్స్ వచ్చి 2 మెంబర్స్ ఉంటారు ఇందులో కూడా. ఇక క్రీడల కమిటీ సంవత్సరంలో 4 లేదా 5 సార్లు సమావేశం నిర్వహించాలి. ఈ క్రీడా సమావేశాలకు 4 లేక 5 సార్లు కమిటీకి వాళ్ళు సమావేశం పెట్టుకొని ఉండాలి. ఇక ఇందులో ఉన్నటువంటి ప్రెసిడెంట్ తప్పనిసరిగా హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అయి ఉండాలి. సెక్రటరీ తప్పనిసరిగా వ్యాయామ విద్యకు సంబంధించిన వ్యాయామ ఉపాధ్యాయుడు లేదా సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయుడు కలిగి ఉండాలి. స్టాఫ్ మెంబర్కి క్రీడల పట్ల ఆసక్తి ఉన్నటువంటి స్టాఫ్ ప్రతినిధిగా ఉంటాడు. ఇక స్టూడెంట్స్ రిప్రజెంటేటివ్ తప్పనిసరిగా విద్యార్థులకు సమానంగా కమిటీలో అవకాశం కల్పించాలి. స్టూడెంట్ స్పెషల్ రిప్రజెంటేటివ్ సభ్యులకు క్రీడలను ఎంకరేజ్ చేసేవారై ఉండాలి. సో ఉపాధ్యాయులైనా విద్యార్థులైనా మంచిగా కమిటీలో పాల్గొనేటప్పుడు వారు మంచి ప్రోత్సాహం కలిగించే విధంగా ఉండగలగాలి. అది క్వశ్చను. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రైటీరియా ఆఫ్ గుడ్ బడ్జెట్. సో బడ్జెట్ ఏ విధంగా చేసుకోవాలి? బడ్జెట్ అనే పదము బడ్జెటో అనే ఫ్రెంచ్ భాష పదం నుండి ఉద్భవించింది. ఆదాయ వ్యాయామ పట్టికను బడ్జెట్ అంటారు. అనగా ఆదాయం మరియు ఖర్చులను ఊహించుకొని వ్యాయామ ఉపాధ్యాయుడు తమ సంస్థకు కావలసిన పరికరాలను కొనుగోలు చేయుటకు మరియు ఆట వస్తువులను రిపేర్లు చేయించుటకు మరియు అంతర్గత మరియు బహిర్గత పోటీలను దృష్టిలో ఉంచుకొని తయారు చేయు ప్రణాళికను బడ్జెట్ అంటారు. వివిధ విభాగాల నుండి వచ్చిన ఖర్చులను పట్టికల్లో కేటాయించడం బడ్జెట్ అన్నది ఒక క్రమబద్ధమైన నియంత్రిత చర్య. అంటే బడ్జెట్ అనేది మార్పు చేయుటకు వీలుగా ఉండాలి. సో ఏదైనా ప్రణాళిక వేసుకునేటప్పుడు దానికి అనుకూలంగా ఉండే విధంగా మనం చేయగలగాలి. ఇలా చేసినట్లయితే ఆ బడ్జెట్. సో ఈ బడ్జెట్ వచ్చేసి 2 రకాలు. ఒకటి మిగులు బడ్జెట్ అండ్ లోటు బడ్జెట్. ఒకటి మిగులు బడ్జెట్ చూసుకుందాం. ఒక సంవత్సరం కాలంలో చేసిన ఖర్చు కన్నా ఆదాయం ఎక్కువగా ఉండడం మిగులు బడ్జెట్ అంటారు. వివిధ రూపాల్లో వచ్చినటువంటి ఆదాయాన్ని వ్యాయామ ఉపాధ్యాయుడి ఖర్చు నిమిత్తము అనగా క్రీడా పరికరాలను కొనుగోలు మరియు రిపేర్లు, అంతర్గత మరియు బహిర్గతంగా పోటీలు మరియు మొదలైన వాటి కోసం ఖర్చు చేసిన కొంత డబ్బును మిగలడం గురించి చెప్పే బడ్జెట్ని మిగులు బడ్జెట్ అని అంటారు. ఇంకా లోటు బడ్జెట్లో ఆదాయం తక్కువగాను ఖర్చులు ఎక్కువగాను ఉండును. ఇక అనగా వివిధ రూపాల్లో వచ్చినటువంటి ఆదాయాన్ని వ్యాయామ ఉపాధ్యాయుడు ఖర్చుల నిమిత్తం అనగా క్రీడా పరికరాలు కొనుగోలు మరియు రిపేర్లు, అంతర్గత మరియు బహిర్గత పోటీలు మరియు మొదలగు వాటి కోసము ఖర్చు చేసినప్పుడు డబ్బులు అనుకున్న వాటికంటే ఎక్కువ ఖర్చు అవ్వడాన్ని లోటు బడ్జెట్ అంటారు. అంటే ఆదాయాన్ని కంటే ఖర్చులు ఎక్కువగా ఉండే లోటు బడ్జెట్ అంటారు అన్నమాట. ఇక బడ్జెట్ను తయారు చేయటప్పుడు గుర్తుంచుకోవాల్సిన సామెతలు. పిండి కొద్దీ రొట్టె అన్నారు. ఇంకా మంచం ఉన్నంత వరకు కాళ్ళు చాపుకొని ఇవ్వాలి. కట్ యువర్ కోట్ అకార్డింగ్ టు యువర్ క్లాత్ అండ్ ఎక్స్ట్రా. వ్యాయామ ఉపాధ్యాయుడు బడ్జెట్ తయారు చేయుటకు క్రింది విషయాలను గుర్తుంచుకొని వార్షిక ఆదాయ వ్యాయామ పట్టికను తయారు చేయాలి. ఇక విద్యార్థుల నుండి వసూలు చేసిన క్రీడల రుసుము, విరాళ మరియు చందాల అంటే పోషకోడి ద్వారా వచ్చినటువంటివి,
ప్రభుత్వ గ్రాంటు అంటే 1/3 వంతు ప్రస్తుతం ఇది లేదు. గత సంవత్సరం బడ్జెట్లో మిగిలిన మొత్తం పాఠశాలకు సంబంధించిన పాత క్రీడా పరికరాలను వేలం ద్వారా వచ్చిన మొత్తం. సో ఈ పాఠశాలకు సంబంధించిన పచ్చిగడ్డి మరియు ఫలసాయం వేలం వేయగా వచ్చినటువంటి మొత్తం అట్టిగా ప్రిన్సిపల్ ఆఫ్ బడ్జెట్ కాస్ట్ ప్రిన్సిపల్ ఒక విద్యా సంవత్సరంకు వచ్చే ఆదాయాన్ని ఒక రికార్డులో నమోదు చేయాలి. ఉదాహరణకు విద్యార్థుల నుండి వసూలు చేసిన క్రీడల రుసుము. ఇక రెవెన్యూ ప్రిన్సిపల్ పాఠశాలకు సంబంధించిన ఆట స్థలంలోని గడ్డి మరియు చెట్టును అమ్మడం ద్వారా వచ్చిన డబ్బును మరియు ఆట స్థలాన్ని లీజుకు ఇవ్వడం ద్వారా వచ్చిన డబ్బును పట్టికలో నమోదు చేయాలి. ఇక పాఠశాలకు వచ్చిన ఆదాయంలో ఒక సందర్భంలో ఖర్చు చేసిన వివరాలను ఆధారాలు సహాయంతో నది ఉన్నట్లు పుట్టుకలో నమోదు చేయాలి. ఇక ఫుల్ డిస్క్లోజ్డ్ ప్రిన్సిపల్స్ పాఠశాలకు వచ్చిన ఆదాయాన్ని మరియు ఖర్చులు అన్నింటినీ ఆర్థిక పరిస్థితులను తెలిపే పట్టికలో చూపించాలి మరియు ప్రతి పీరియడ్లో ఆదాయ పట్టికలో అన్ని ఆర్థిక పరిస్థితులను తెలిపేటట్లు పట్టికలో చూపాలి. ఇది క్వశ్చను, బడ్జెట్ యొక్క క్వశ్చన్. గుడ్ బడ్జెట్ అంటే ఒక బడ్జెట్ చేసుకోవాలంటే ఒక మంచి ఆలోచనతోని మంచి ఆదాయం ఎలా ఖర్చు పెట్టుకోవాలనే దానిపైన గుడ్ బడ్జెట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి స్టెప్స్ ఆఫ్ బడ్జెట్ మేకింగ్ చేసే విధానం ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇక పాఠశాలకు అకాడమిక్ బడ్జెట్ జూన్ నెల నుండి ప్రారంభమై ఏప్రిల్ నెల వరకు ఉండును. భారతదేశం యొక్క ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఏప్రిల్ 1 నుండి ప్రారంభమై మార్చి 31 వరకు ఉండును. క్యాలెండర్ ప్రకారం సంవత్సరం బడ్జెట్ జనవరి 1 నుండి ప్రారంభమై డిసెంబర్ 31 వరకు ఉండును. గత సంవత్సరం వచ్చిన ఆదాయాన్ని ఎందుకు ఉపయోగించారో గుర్తుంచుకొని ప్రస్తుత తయారు చేసినటువంటి బడ్జెట్ను పోల్చుకోవలెను. సంస్థకు లేదా పాఠశాలకు ఆదాయం ఏ మార్గాల్లో వచ్చునో ఎన్నుకోవాలి. ఇక ఖర్చు విషయంలో చూద్దాం. బడ్జెట్కి ఉండవలసిన లక్షణాలు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. బడ్జెట్ అవసరాన్ని బట్టి మార్చుకుంటూ వీలుగా ఉండాలి. బడ్జెట్ తయారు చేయుటకు తొందరపాటు ఉండరాదు. ఉంటే నిరుపయోగం అవును. బడ్జెట్ వాస్తవాలపై ఆధారపడి ఉండాలి. బడ్జెట్ దుర్వినియోగం కాకుండా కఠినంగా వ్యవహరించాలి. ఒక డబ్బు ఖర్చు పెడుతున్నామంటే దాని ముందు వెనక చూసుకొని ఆ బడ్జెట్ సక్రమంగా చేస్తున్నామా లేదా, దానివల్ల ఉపయోగం ఉందా లేదా అనేది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఇక బడ్జెట్ తయారు చేయుటకు సూచనలు. ఆదాయం వైపు సూచనలు. గడిచిన 3 సంవత్సరాల్లో ఎంత డబ్బు ఆదాయంగా వచ్చింది, ఎంత ఖర్చు పెట్టడం జరిగింది అని గత సంవత్సరం పరిశీలించాలి. సంవత్సరం ఖచ్చితమైన ఆదాయం ఎంత, ఇక వచ్చే మార్గాలు మరియు అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని గమనించుకోవాలి. ఖర్చుల వైపు సూచనలు. గడిచిన సంవత్సరంలో అవసరమైన ప్రోగ్రామ్స్ కండక్ట్ ఏమన్నా అయ్యాయా, సంవత్సరంలో కొత్తగా ఏమైనా పథకాలు అమలు పరిచామా, సంవత్సరంలో అనవసరంగా ఖర్చు పెట్టినట్టుగా భావిస్తే వాటిలో మార్పులు చేర్పులు జరపడం. బడ్జెట్ ఖర్చులు చేయటకు నిబంధనలు ఈ విధంగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు ముందుగా అడ్వాన్సులు ఇవ్వరాదు. 500 రూపాయలకు మించి ఖర్చు చేసిన ఎడల రెవెన్యూ స్టాంప్ రిసిప్ట్ తీసుకోవాలను. డబ్బులు 10 రోజులకు మించి చేతిలో ఉండరాదు. ప్రధానోపాధ్యాయులు స్పెషల్ ఫీజు ద్వారా వచ్చిన డబ్బును బ్యాంకులలో జమ చేయవలెను. క్యాష్ మరియు చెక్కుల ద్వారా డబ్బులు ఖర్చు పెట్టవలెను. పాఠశాల నుండి 8 కిలోమీటర్ల దూరం వెళ్ళిన లేదా 6 గంటల కాల వ్యవధి దాటిన పోటీలో పాల్గొనే విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు అయ్యే ఖర్చు భరించవలెను. ప్రతి 15 మంది విద్యార్థులు పాఠశాల నుండి క్రీడలు ఆడడానికి బయటికి వెళ్ళినప్పుడు
వారితో పాటు ఒక ఉపాధ్యాయుడు వెళ్ళవలెను. 16-30 మంది విద్యార్థులు వెళ్ళినప్పుడు వారి వెంట 2 ఉపాధ్యాయులు వెళ్ళవలెను. రోజువారీ ఖర్చుల వివరాలను క్యాష్ బుక్లో నమోదు చేయాలి. ఇది ఒక వ్యక్తి అంటే పిల్లలతో పాటు టీచర్లు ఎలా వెళ్ళాలి, వాళ్ళ ఖర్చులు ఎవరు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి, ఆ ఖాతా బుక్లో రాసుకోగలగాలి. ఖర్చు వివరాలు. ఆట పరికరాల కొనుగోలుకు 20-40% ఖర్చు చేయాలి. బహిర్గతంగా పోటీల ఖర్చులకైతే 20% ఖర్చు చేయాలి. అంతర్గత పోటీల ఖర్చులైతే 10% లేదా 1/10 వంతు ఖర్చు చేసుకోవాలి. ఆట స్థలాలకు మరియు పరికరాలకు రిపేర్ ఖర్చులకు 10% లేదా 1/10 వంతు మనం ఖర్చు చేసుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ ఖర్చులు అయితే 5% లేదా 1/5 వంతు. గేమ్స్ అటెండర్ జీతం 5% లేదా 1/5%. ఇది మన బడ్జెట్లో ఉన్నటువంటి ఈ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మోడల్ బడ్జెట్ ఫర్ స్కూల్. మోడల్ బడ్జెట్ ఫర్ ఏ స్కూల్ అంటే బడ్జెట్ తయారు చేయటకు సూచనలు, ఆదాయం వైపు సూచనలు. గడిచిన 3 సంవత్సరాల్లో ఎంత డబ్బు ఆదాయంగా వచ్చింది, ఎంత ఖర్చు పెట్టడం జరిగింది అని గత సంవత్సరంలో పరిశీలించాలి. సంవత్సరం ఖచ్చితమైనటువంటి ఆదాయం ఎంత, వచ్చే మార్గాలు మరియు అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని గమనించుకోవాలి. ఇక ఖర్చుల వైపు సూచనలు, ఒకవేళ ఆ ఖర్చులు వస్తే వాటిపైన ఏమైనా సూచనలు ఉన్నాయా అనేది కూడా మనం గమనించుకోవాలి. ఓకే, రైట్. ఇక సంవత్సరంలో అనవసరంగా ఖర్చు పెట్టిన భాగం వస్తే వాటిలో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది, ఎంతవరకు ఉందనేది వాటిని కూడా చూసుకోవాలి. ఒక పట్టిక తీసుకుంటే ఆ పట్టికలో విద్యార్థుల క్రీడా రుసుము 10,000 నుంచి ఉంటే దాని శిల ఆట పరికరాలు కొనుగోలు ఎంత అనేది ₹1తో సహా అక్కడ రాసేయాలి. నెక్స్ట్ వచ్చి విరాళాలు అని ఒక కాలంలో రాసుకొని నెక్స్ట్ అందులో వచ్చి 5,500 పట్టికను బహిర్గతంగా పోటీలు. ఇక అలానే ప్రభుత్వం నుంచి వచ్చిన గ్రాంటు ఒక 1 సైడ్ రాసుకొని 1 సైడ్ ఎంత అమౌంట్, అంతర్గత పోటీలు ఎన్ని. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో క్రీడా పరికరాలను వేలం ద్వారా వచ్చినవి, అవి ₹1000 అని వేసుకొని సీరియల్ నెంబర్ 5, 4 లేకపోతే ఎంతో నెంబర్ వేసుకొని ఆట స్థలానికి ఓవర్ పేర్లు పెట్టుకోవడం. పచ్చగడ్డి మరియు పాల సాయం, ఎవరైనా అంటే పాఠశాలలో ఎక్కువగా గడ్డి ఉంటుంది కాబట్టి ఆ గడ్డి కోసుకొని పోతే వాళ్ళకు అమౌంట్ ఇస్తూ ఉంటారు అన్నమాట. సో అవి అమ్ముకోగా వచ్చిన డబ్బులు, ఇలా బహుమతులకు, ఫస్ట్ ఎయిడ్కి, ఇతర ఖర్చులకు ఇవన్నీ ఒక పట్టిక ద్వారా మనం చూపిస్తూ ఉండాలి. ఇది దాని కొన్ని క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ ఇక పరికరములు లేకుండా వ్యాయామ విద్య కార్యక్రమాలు నిర్వహించలేము. వ్యాయామ విద్యలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పరికరములు కావున వ్యాయామ విద్య ఆట వస్తువులు చాలా అవసరం. వ్యాయామ విద్యలో గేమ్స్ మరియు స్పోర్ట్స్ వంటి వాటిని నిర్వహించడానికి ఇక కరములు చాలా ముఖ్యము, అంటే నిర్వహించడానికి ఖర్చులు చాలా ముఖ్యమంట. కన్స్ట్రక్షన్స్ అంటే మనం పర్చేస్ అండ్ కన్స్ట్రక్షన్స్, మనం ఏదైతే ఆటలు చేసుకుంటామో దానికోసం చేయాల్సినటువంటి ఖర్చు ఎంత, దానికి ఏ విధంగా పర్చేస్ చేయాలి అనేది ఇందులో ఉంటుంది. ఇక పరికరములు 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి విరిగిన పరికరములు. క్రీడా పరికరములు అనేవి కొన్ని క్రీడలను ఆడే సందర్భంలో లేదా క్రీడలలో పరికరాలను ఎక్కువ రోజులు ఉపయోగించడం ద్వారా విరగడం కానీ పగలడం కానీ జరుగుతుంది. అటువంటి క్రీడా పరికరములను ఉదాహరణ కింద విధంగా ఉన్నవి. ఒకటి అంటే ఏంటి, అవి విరిగిపోయే ఎక్కువగా బాల్స్ కానీ, నెట్టు, బ్యాట్స్, స్టిక్, డంబెల్స్, వాండ్స్, ఫాలో స్టిక్స్ అండ్ ఎక్స్ట్రా ఇవన్నీ. ఇవి మామూలుగా ఎక్కువ కాలం వాడడం వల్ల కొన్ని ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ విరగని పరికరాలు ఏవైతే ఉన్నాయో, వ్యాయామం విద్యలో క్రీడా పరికరాల్లో కొన్ని పరికరాలు శాశ్వతంగా ఉంటాయి. ఇటువంటి పరికరాలను రోజు మరియు ఎప్పుడు ఉపయోగించుకున్నా కూడా ఇవి ఎక్కువ రోజులు ఉపయోగపడతాయి. ఇటువంటి క్రీడా పరికరాలను ఉదాహరణలు ఏంటి అంటే షాట్ పుట్, హ్యామ్మర్స్,
లాకర్స్, పోస్ట్ అండ్ ఎక్స్ట్రా. సో క్రీడా పరికరాలను కొనుగోలు. సాధారణంగా విద్యా సంస్థలో క్రీడా పరికరాలను కొనుగోలు బాధ్యత ప్రధానోపాధ్యాయుడిది. క్రీడా పరికరాలు కొనుగోలు చేయుటప్పుడు విద్యార్థుల సంఖ్య, బడ్జెట్ మరియు ఆట స్థలము మరియు పాత క్రీడా పరికరములను దృష్టిలో ఉంచుకొని కొనుగోలు కొరకు వ్యాయామ ఉపాధ్యాయుడు పట్టికను తయారు చేసి ప్రధానోపాధ్యాయుని అనుమతి కొరకు సమర్పించవలెను. ప్రధానోపాధ్యాయుడు ఆ పట్టికను క్రీడా కమిటీకి సమర్పించి అందులో అవకతవకలను క్రీడా కమిటీకి చర్చించి మళ్ళీ ప్రధానోపాధ్యాయుడికి అందజేస్తారు. అప్పుడు వ్యాయామ ఉపాధ్యాయుడు క్రీడా పరికరాలను కొనుగోలు చేస్తాడు. క్రీడా పరికరాలు కొనుగోలు విధానం. క్రీడా పరికరాలను కొనుగోలు చేయుటకు విధానం 3 రకాలుగా ఉంటాయి. ప్రత్యక్షంగా కొనుగోలు, వేలం కొనుగోలు, కేంద్రీకృత కొనుగోలు, ఇలా 3 రకాలుగా ఉంటాయి. వ్యాయామము మనం ప్రత్యక్ష కొనుగోలు చేస్తే కనుక అందులో వ్యాయామ విద్యకు సంబంధించిన ఆదాయం తక్కువగా ఉన్నట్లయితే ఈ పద్ధతిలో కొనుగోలు చేస్తారు. అయితే పరికరములు సరఫరా చేయు వారి నుండి 3 కొటేషన్స్ తెప్పించుకోవాలను. ఏ సంస్థ మనకు క్రీడా పరికరాలు తక్కువ ధరకు ఇస్తుందో కూడా మనము చూసుకొని కొనుగోలు చేసుకోవాలి. ఇక వేలం ద్వారా కొనుగోలు. కొన్ని వేలం వేస్తూ ఉంటారన్నమాట. ఆ వేలం వేసినప్పుడు మనం తెచ్చుకుంటే తక్కువ బడ్జెట్ పడతాయి. బడ్జెట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పద్ధతి కొనుగోలు చేస్తారు. ఈ పద్ధతిలో డబ్బులు ఆదా చేయవచ్చును మరియు నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేయవచ్చును. కేంద్రీకృత కొనుగోలు. కేంద్రీకృతం అనగా కలవడం అనగా ఒకే ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని విద్యా సంస్థలు ఉన్నతమైన సంస్థలను పిలిచి పరికరములను పరిశీలించి కొనుగోలు చేస్తారు. ఎక్కువ బడ్జెట్లో ఎక్కువ పరికరములు అవసరమైనప్పుడు కొన్ని సంస్థలు ఒకటిగా కలిసి ఈ పద్ధతి ద్వారా కొంటారు. ఇక కొనుగోలు సూచనలు. వ్యాయామ ఉపాధ్యాయులు ఆట వస్తువులను కొనుగోలు చేసినప్పుడు ప్రధానోపాధ్యాయుని అనుమతి పొందవలెను. గుర్తింపు పొందిన కంపెనీ నుండి కొనుగోలు చేయాలి. 3 కంపెనీల కొటేషన్స్ను తెప్పించుకొని వాటి మధ్య వ్యత్యాసం పట్టికను తయారు చేసి తక్కువ ధరకు నాణ్యమైన వస్తువును వచ్చేటటువంటి సంస్థ వద్ద కొనుగోలు చేయాలి. ఆట వస్తువును ఉపాధ్యాయుడు కానీ ప్రధానోపాధ్యాయుడు కానీ డిస్కౌంట్ పొందవచ్చును. అయితే వాటిని బిల్స్లో చూపించవలసిందిగా కంపెనీలు కోరవలెను. ఇక వ్యాయామం విద్య సంబంధించిన నిర్మాణం 4 భాగాలుగా విభజించబడి ఉన్నాయి. 1 ప్లే ఫైడ్ అండ్ జిమ్నాజియం, స్విమ్మింగ్ పూల్, ఎక్విప్మెంట్ ఈ 3. ప్లే ఫీల్డ్. వ్యాయామ విద్యకు ఆట స్థలం చాలా అవసరం. వ్యాయామ విద్యలో ఆట స్థలానికి పరిగణించబడినది. స్వామి వివేకానంద ఇండియాకు ఆట స్థలము అవసరము కానీ భగవద్గీత కాదు అని పేర్కొన్నాడు. ఆట స్థలము తలుపులు లేని తరగతి గది అని వ్యాయామ విద్యలో పిలువబడును. క్రీడా స్థలానికి వ్యాయామ విద్యకు అలంకరణ వలె సూచిస్తాయి. విద్యార్థులు వ్యాయామ విద్య ద్వారా ఆల్ రౌండ్ డెవలప్మెంట్ చెందుతాడు. ప్లాటో ఆటల్లో పాల్గొంటా విద్యలో ఒక అంతర్భాగత అని అంతర్భాగం అని కూడా పేర్కొన్నాడు. అంటే విద్యార్థి మరియు అభివృద్ధి పెరుగుదలకు ఆట స్థలము అవసరం. లీ అను శాస్త్రవేత్త ఆట స్థలం లేని బాలుడు నిరుద్యోగి అయిన తండ్రితో సమానం మరియు ఆట స్థలం లేని బాలుడు ఉద్యోగం చేయని తండ్రితో సమానమని పేర్కొన్నాడు. అంటే ఆట స్థలంలో ఆడుకోవడానికి పిల్లవాడు ప్రోత్సహించే విధంగా ఉండగలగాలి. లేని పక్షంలో వాళ్ళు చాలా ఇబ్బంది ఎదుర్కొంటారని చెప్పవచ్చు అక్కడ. ఇక ఆట స్థలం పాఠశాల ప్రాంగణంలో కానీ పాఠశాలకు దగ్గరలో కానీ ఉండవలెను. ఆట స్థలాన్ని 4 భాగాలుగా విభజించబడెను. అవి అసెంబ్లీ స్థలం, చిన్నపిల్లల ఆట స్థలం, మైనర్ గేమ్స్ ఆట స్థలం, ఇక మేజర్ గేమ్స్ అండ్ అథ్లెటిక్స్ స్థలం. సో ఈ రకంగా 4 రకాలుగా విభజన జరుగుతూ ఉంటుంది పాఠశాలలో ఆట స్థలం. చిన్నపిల్లల ఆట స్థలం. ఆట స్థలంలో ప్రతి విద్యార్థికి సుమారు 3 చదరపు మీటర్ల ఆట స్థలం ఉండవలెను. ఆట స్థలం పాఠశాల భవనంకు పక్క వైపున ఉండవలెను. చిన్నపిల్లలకు ఎటువంటి ప్రమాదం లేకుండా క్రీడా ప్రాంగణాన్ని ఇరువైపులా
ఫెన్సింగ్ ఉంచవలెను. ఇక నెక్స్ట్ అసెంబ్లీ ప్లేస్. పాఠశాల ముందు ప్రార్థనా స్థలాన్ని ఉండవలను. వ్యాయామ విద్య క్లాసుల్లో నిర్వహించుటకు ప్రత్యేకంగా స్థలము కేటాయించవలను. చిన్న క్రీడల స్థలము సమాంతరంగా చెట్ల కింద లేదా ఖాళీ ప్రదేశాలలో పరిగెత్తుటకు తక్కువ పరికరాలతో ఆడుకునే స్థలం ఉండవలను. ఈ స్థలంలో చిన్న చిన్న ఆటలు ఆడుకునే కొరకు స్థలం కేటాయించవలను. సో ఈ రకంగా అంటే బాల్ గేమ్స్ కానీ, లేకపోతే ఇండోర్ స్టేడియం కానీ, యాక్టివిటీస్ కానీ, ట్యాగ్ గేమ్స్ కానీ, ఇక ఇలాంటివి చిన్న చిన్న గేమ్స్ యాక్టివిటీస్ అవుతున్నాయో అవన్నీ అక్కడ ఆడిపించే విధంగా ఉండగలగాలి. నెక్స్ట్ మేజర్ గేమ్స్ అండ్ ఇక అథ్లెటిక్స్ ప్లేస్. ఈ స్థలంలో క్రీడలు అయిన ఫుట్బాల్, హాకీ, క్రికెట్, హ్యాండ్బాల్ మరియు యూఆర్ ద మైనర్ క్రీడలు ఆట స్థలాన్ని కేటాయించాలి. ఫుట్బాల్ అండ్ హాకీ ఆట స్థలానికి పక్కన ఉండవచ్చు. సాఫ్ట్బాల్ ఆటను ఫుట్బాల్ కోర్టుల్లో ఆడవచ్చును. ఇక అథ్లెటిక్స్ కొరకు శాశ్వతంగా ట్రాక్ వేసుకోవాలను. సో ఏ ఆట ఎక్కడెక్కడ ఉండాలి, ఆ ప్లేస్లు ఎలా ఉండాలనేది ముందుగా ప్రధానోపాధ్యాయులకి, పీటీ సార్కి తెలిసి ఉండాలి. ఇక విద్యా సంస్థకు ఉండవలసినటువంటి ఆట స్థలం యొక్క నిబంధనలు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధన ప్రకారం విద్యా సంస్థకు క్రింద తెలిపిన విధంగా ఉండవలను. విద్యా సంస్థ ఒక పట్టికలో బాలురు, నెక్స్ట్ బాలికలు. విద్యా సంస్థల ప్రాథమిక ఉన్నత పాఠశాల 1 ఎకరం, బాలికలకైతే 1 ఎకరం ఉండాలి, బాలులకైనా అంతే ఉండాలి. ఇక ఉన్నత పాఠశాల అయితే 5 ఎకరాలు ఉండాలి, బాలికలకైతే 3 ఎకరాలు ఉండాలి. కళాశాల అయితే 10 ఎకరాలు బాలులకు, బాయ్స్కి, గర్ల్స్కి అయితే 5 ఎకరాలు కలిగి ఉండాలి. అంటే ఒక పాఠశాల, ఒక కళాశాల ఎంత ప్రాంగణంలో కలిగి ఉండాలి, ఎంత దానికి ఆట స్థలం కానీ, లేకపోతే ఎన్ని ఎకరాలు కలిగి ఉండాలనేది కూడా ఒక నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల ప్రకారంగానే వాటిని పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది, వాటికి లేకపోతే ఉండదు. ఇలా ఎడ్యుకేషన్లో ప్రకారంగా విద్యా సంస్థకు ఉండవలసినటువంటి క్రీడా స్థలము. ఇక ప్రాథమిక పాఠశాలకైతే 60x60 మీటర్సు బాయ్స్కి ఉండాలి, గర్ల్స్కి అయితే 18x18 మీటర్స్ ఉండాలి. అంటే ఆట స్థలాలు ఇక విద్యా సంస్థలో ఉన్నటువంటి. మాధ్యమిక పాఠశాలకైతే 250x250 ఫీట్స్, అదే బాలికలకైతే 75x75 మీటర్స్ ఉండాలి. ఉన్నత పాఠశాలకైతే 2 to 7 ఎకరాస్. ఇక కళాశాలకైతే 6 to 5 ఎకరాస్ కలిగి ఉండాలి. నెక్స్ట్ ఎస్కే మద్రాసు రాష్ట్రంలో YMCA వ్యాయామ విద్య కళాశాల ప్రిన్సిపాల్గా చేసేటప్పుడు మొట్టమొదటిగా ఆట స్థలాన్ని కింది విధంగా ప్రతిపాదించాడు. ఒక ప్రాథమిక పాఠశాలకు 5 ఎకరాలు పెట్టిండు, మాధ్యమిక పాఠశాల 7 ఎకరాలు పెట్టిండు, ఉన్నత పాఠశాలకు 12 ఎకరాలు పెట్టిండు, కళాశాలకు 12 ఎకరాలు దానిపైన. సో ఇన్ని రకాలుగా ఆయన పెట్టుకున్నాడు. అయితే ఇక అలానే తర్వాత రెండోసారి కనిష్టంగా ఈ విధంగా ప్రతిపాదించాడు. ప్రాథమిక పాఠశాలకు 1 to 2 ఎకరాలు పెట్టిండు, ప్రాథమిక పాఠశాలకు 3 నుంచి 4 ఎకరాలు పెట్టిండు, ఉన్నత పాఠశాలకు 5 నుంచి 7 ఎకరాలు పెట్టిండు, కళాశాలకు 10 నుంచి 12 ఎకరాలు పెట్టుకున్నాడు. అంటే వాళ్ళు అప్పట్లో సిద్ధాంతాలు ప్రతిపాదించారు కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు నిబంధనలు ఏర్పరచుకున్నారు. అదే నిబంధనలు ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి. ఇక ప్రాథమిక పాఠశాలకైతే అంటే ఇలా చెప్పిన ప్రకారంగా భారతదేశంలో విద్యార్థికి తెలవబడిన ప్రకారంగా ఆట స్థలము ఉండాల్సిన ప్రతిపాదించారు. ఏంటిది? ప్రాథమిక పాఠశాలకు 150 చదరపు అడుగులు ఉండాలని, మాధ్యమిక పాఠశాలకు 400 చదరపు అడుగులు ఉండాలని, ఉన్నత పాఠశాలకు 1000 చదరపు అడుగులు ఉండాలని, కళాశాలకు 2000 చదరపు అడుగులు ఉండాలని, ఇక కిండర్ గార్డెన్ కేజీ వాళ్ళకి 150 చదరపు అడుగులు ఉండాలని చెప్పడం జరిగింది. ఇక పై స్కూల్స్ డాక్టర్ విలియమ్స్ మరియు జేబీ నాష్లు ఇద్దరు తిరస్కరించారు. అంటే పై చెప్పిన అన్ని కూడా వీళ్ళిద్దరు తిరస్కరించారు. మరి ఆట స్థలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు వివరాలు, చర్యలు చూద్దాం. ఇక బయట వారు ఆట స్థలంలోకి రాకుండా చుట్టూ ఫెన్సింగ్ వేసి రక్షణ ఏర్పాటు చేసుకోవాలి. ఆట స్థలం సమాంతరంగా ఉండవలను. మంచినీరు ప్రథమ చికిత్స సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలి. వర్షాకాలంలో నీరు బయటికి పోవుటకు డ్రైనేజ్ ఏర్పాటు చేసుకోవాలి. ఆట స్థలం చుట్టూ చెట్టును పెంచుకోవాలి.
సైకిల్ స్టాండు మరియు వాహనాలకు నిలుపుకు ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆట స్థలంలో కోర్టులో ఉత్తరం నుండి దక్షిణానికి నిర్మించుకోవాలి. అయితే ఖోఖో కోర్టు మాత్రం తూర్పు పడమరకు ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి. ప్రతిరోజు ఆట స్థలం శుభ్రంగా ఉండేటట్టు చూడాలి. ఆట స్థలం ప్రత్యేక ద్వారములు కలిగి ఉండాలి. టెన్నిస్, బడ్జెట్టు, బాస్కెట్బాల్ మరియు ట్రాక్ తప్ప మిగిలిన అన్ని కోర్టులు గడ్డితో తయారు చేసి ఉండాలి. సో ఈ రకంగా మనం ఏ విధంగా ఉండాలి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక జిమ్నాయిజం వచ్చేసి జిమ్నాస్టిక్ అంటారు దీన్ని. జిమ్నాస్టిక్ను జిమ్నాయిజంలో చేస్తారు. జిమ్నాస్టిక్స్ అనగా నగ్నముగా అని అర్థం. జిమ్నాస్టిక్ అంటే నగ్నముగా అని అర్థం. ఆదర్శవంతమైన పాఠశాలను ఒక జిమ్నాయిజం తప్పనిసరిగా ఉండవలెను. సంవత్సరం అంతా వ్యాయామ విద్య కార్యక్రమాలు జరుపుతూ సహాయపడుతుంటుంది. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు, శీతాకాలంలో ఎక్కువ చలి ఉన్నప్పుడు మరియు వర్షాకాలంలో అన్ని రోజుల్లో ఉపయోగపడతాయి. అయితే జిమ్నాయిజం పాఠశాలకు ఒక భాగంగా ఏర్పాటు చేసుకోవాలి. జిమ్నాస్టిక్ చేయడం ద్వారా మానవ శరీరంలో చేతి భాగం అభివృద్ధి చెందుతుంది. అంటే శరీరంలో అన్ని భాగాలు అభివృద్ధి చెందుతుంటాయి. డాక్టర్ జేపీ థామస్ ప్రకారంగా జిమ్నాయిజం కొలతలు క్రింది విధంగా ఉన్నాయి. అయితే పొడవు 21.2 మీటర్స్ ఉండాలి. అదెవరు 50 మంది విద్యార్థులకు. 50 మంది కన్నా విద్యార్థులు ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు 27 మీటర్సు. వెడల్పు వచ్చేసి 50 మంది ఉంటేనేమో 13 మీటర్స్ ఉండాలి. 50 మంది కంటే ఎక్కువ ఉంటే 21 మీటర్స్ ఉండాలి. ఇక ఎత్తు వచ్చేసి 6 మీటర్స్ ఉండాలి. 50 మంది కంటే ఎక్కువ ఉంటే కనుక 6 to 7 మీటర్స్ కలిగి ఉండాలి. ఇక స్కూల్స్, కాలేజ్ అండ్ ఓపెన్ జిమ్నాయిజం మెజర్మెంట్స్ అంటే ఓపెన్లో ఉన్నటువంటి కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఎలా ఉండాలి. హై స్కూల్ అయితే జిమ్నాస్టిక్ వేరేగా, కాలేజ్ అయితే జిమ్నాస్టిక్ వేరేగా, ఓపెన్ గేమ్స్ జిమ్నాస్టిక్ అయితే ఒక విధిగా, ఇక ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటుంది. పొడవు, వెడల్పు, ఎత్తు ఉంటుంది. అయితే హై స్కూల్ అయితేనే జిమ్నాస్టిక్ 20 మీటర్స్ ఉండాలి పొడవు. అదే కాలేజ్ అయితే 45 మీటర్సు. అదే ఓపెన్ అయితే 57 మీటర్స్ ఉండాలి. వెడల్పు అయితే 12 మీటర్స్ ఉండాలి. కాలేజీలో అయితే వెడల్పు 30 మీటర్సు. ఈ ఓపెన్ అయితేనేమో 24 మీటర్స్. ఎత్తు వచ్చేసి 7 మీటర్సు. కాలేజీలో అయితే 6 to 7 మీటర్సు. అదే ఓపెన్ అయితే 25 మీటర్సు. ఫీట్స్ ఉండాలి, 25 ఫీట్స్ ఉండాలి. ఇది ఇలా ఉంటుందన్నమాట. జిమ్నాయిజం యొక్క నిర్మాణం. అసలు జిమ్నాస్టిక్ యొక్క నిర్మాణం ఎలా ఉండాలి మరి అంటే, జిమ్నాయిజం నేలను వుడ్ అంటే చెక్కతో కానీ, లేకపోతే క్లే అంటే మట్టితో కానీ, కార్క్తో కానీ నిర్మించబడి ఉండవలెను. మట్టితో కానీ, చెక్కతో కానీ, పొట్టుతో కానీ వీటితో తయారు చేసి ఉంచవలెను. జిమ్నాయిజం ప్రతి విద్యార్థికి 50 చదరపు అడుగుల స్థలం ఉండవలెను. సో ఇది 50 అడుగుల చదరపు మీటర్ ప్రతి విద్యార్థికి. జిమ్నాయిజంలో పరికరాలను చెక్కతో కానీ ఇనుముతో చేసి ఉండాలి. జిమ్నాయిజంలో పరిశుభ్రమైన గాలి మరియు వెలుతురు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. పరిశుభ్రమైన గాలి, వెలుతురు వచ్చే విధంగా ఉండాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇక జిమ్నాయిజంలో ఉన్న కిటికీలు బయటికి వైపుకు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇందులో ఉన్నటువంటి అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. బాల్ గేమ్స్ ఆడినప్పుడు లైట్ పగలకుండా ఉండడానికి లైట్స్ భాగానికి కప్పులకు అమర్చాలి. అన్ని పరికరాలు ఇటు అటు మార్చుకోవడానికి వీలుగా ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి. పరికరాలు ఎట్టంటే అటు మార్చుకునే విధంగా కూడా మనం చూసుకోగలగాలి. ఇక జిమ్నాయిజంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇందులో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంది జిమ్నాస్టిక్లో అంటే, ఇక జిమ్నాయిజంలో నిర్వహించే కార్యక్రమాలన్నీ వ్యాయామ ఉపాధ్యాయులు సమక్షంలో నిర్వహించాలి. ఎవరైతే వ్యాయామ ఉపాధ్యాయుడో ఆయన సమక్షంలోనే మనం అన్నీ నిర్వహించాలి. ఆట వస్తువులు తుప్పు పట్టకుండా రంగు లేదా చమురు పోయవలెను. ఇక కిటికీలతో జిమ్నాయిజం వ్యాయామం చేయరాదు. కిటికీలతో వీళ్ళు జిమ్నాయిజం చేయరాదు. అంటే వాళ్ళు చూపించినటువంటి ఏవైతే ఉన్నాయో పరికరాలు వాటితో మాత్రమే వాళ్ళు చేస్తూ ఉండాలి. ఎందుకంటే పొరపాటు జరిగితే శరీరం అనేది చాలా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చేయకూడదని చెప్తున్నా. ప్రథమ చికిత్స
ప్రథమ చికిత్సకు సంబంధించిన పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలి. ఒకవేళ ప్రథమ చికిత్సకు అంటే ఏదైనా అపాయం జరిగినప్పుడు వెంటనే వాటికి కావాల్సినటువంటి అన్ని పరికరాలు ఉంచుకోవాలి దగ్గర. త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి. జిమ్నాయిజం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సూర్యరశ్మి జిమ్నాయిజంలో ప్రవేశించేటట్టు ఏర్పరచుకోవాలి. సూర్యకిరణాలు కంటిలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జిమ్నాయిజంలో జిమ్నాస్టిక్స్ చేయనప్పుడు స్పాంజీ లేదా పీచుతో చేసిన పరుపులను వాడాలి. స్టోర్ రూమ్, టాయిలెట్స్, డ్రెస్సింగ్ రూమ్, ఫస్ట్ ఎయిడ్ మరియు మొదలైన సౌకర్యాలు ఉండేటట్లు చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా కంపల్సరీగా వారు ఏర్పాటు చేసుకునే విధంగా ఉండగలగాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్ ఎలా ఉండాలి? ఈ స్విమ్మింగ్ పూల్ అనేది బిగ్ చాలా పెద్దదన్నమాట, యాక్టివ్గా ఉండాలి. ఇది అన్నిటికీ సంబంధించినది. వరదలు వచ్చినప్పుడు కానీ, ఇక తనను తాను రక్షించుకునేందుకు కానీ, మరియు ఇతరులను రక్షించుకోవటం కానీ ఇది రక్షణ విద్యగా పనిచేయడం జరుగుతుంది. స్విమ్మింగ్ పూల్ ఈజ్ వన్ ఆఫ్ ద సేఫ్ డిఫెన్స్ యాక్టివిటీ, సెల్ఫ్ డిఫెన్స్ యాక్టివిటీస్ అన్నమాట. ఈత కొట్టడంలో ద్వారా శరీరంలో ఉన్న అన్ని అవయవాలు కేంద్రీకృతం అవుతాయి. అందుకే శరీర దారుఢ్య కాపాడుకోవడానికి ఉపయోగపడను. ఇది విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని. స్విమ్మింగ్ ద్వారా శరీర పటుత్వము, నైపుణ్యము, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మరియు శరీర ఆకృతిని పెంపొందించుకోవచ్చును. నిర్బంధ వ్యాయామ విద్యలో స్విమ్మింగ్ పూల్ ఒకటి. మన దేశంలో ఉన్న పాఠశాలలో స్విమ్మింగ్ పూల్స్ లేవు. అయితే స్విమ్మింగ్ పూల్ కొరకు కాలువలు, బావులు, నదులు, చెరువులు మరియు మొదలగు వాటిని వాడుకోవచ్చును. వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. స్విమ్మింగ్ అనేది అన్ని రకాల వయసుల వారికి తోడ్పడును. స్విమ్మింగ్ వ్యాయామ విద్యలో భాగంగా కాకుండా చేపలు పట్టడం, పడవ నడపడం మరియు మొదలగు వాటిని ఉపయోగపడుతుంది. ఇవి కూడా ఉపయోగపడుతుంది. స్విమ్మింగ్ పూల్కి అనేవి స్పోర్ట్స్ అథారిటీ, మున్సిపల్ కార్పొరేషన్, ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో వివరించబడుతుంది. నీటి నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్నది. అయితే వీటిని పాఠశాలలో తరగతి గది దూరంగా నిర్మించవలను. స్విమ్మింగ్ పూల్ 2 రకాలు. ఒకటి స్టాండర్డ్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్, రెండోది స్టాండర్డ్ అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్. ఇప్పుడు స్టాండర్డ్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ చూద్దాం. మన దేశంలో ఇటువంటి స్విమ్మింగ్ పూల్లు చాలా తక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఇతర దేశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. వీటి నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్ చూసుకుంటే ఈ రకమైన స్విమ్మింగ్ పూల్స్ మన దేశంలో చాలా ఎక్కువగా ఉన్నవి. వీటిని స్విమ్మింగ్ పోటీలు మరియు వ్యాయామ కృత్యాలకు కొరకు నిర్వహిస్తూ ఉంటారు. ఈ విధంగా వాటిని ఉపయోగించుకుంటారు. ఇక మెజర్మెంట్స్ ఇన్ స్విమ్మింగ్ పూల్స్. మెజర్మెంట్స్ ఎలా ఉండాలి మరి వాటికి అంటే పొడవు, వెడల్పు, లోతు చూసుకుంటే ఇక అవుట్డోర్, ఇండోర్ అని చెప్పుకున్నాం కదా. ఇండోర్లో చూద్దాం. ఇప్పుడు ఈ ఇండోర్ స్టేడియం చూసుకుంటే కనుక 25 మీటర్లు ఉండాలి. అవుట్డోర్ అయితే 50 మీటర్లు ఉండాలి. అది పొడవు. వెడల్పు వచ్చేసి 10 to 12.5 మీటర్లు. అదే అవుట్డోర్ అయితే 21 మీటర్స్ ఉండాలి. లోతు వచ్చేసి 2.75 to 3.70 మీటర్లు ఇండోర్ ఉండాలి. అవుట్డోర్ అయితే 1.80 మీటర్లు ఉండాలి. ఇక సాధారణంగా ప్రమాదాలు అరికట్టేందుకు స్విమ్మింగ్ పూల్ని 3 భాగాలుగా విభజించారు. ఒకటి న్యూ లెర్నర్స్ ఫర్ ప్రాక్టీస్ ఫర్ డివేర్స్. అంటే న్యూ లెర్నర్స్ ఎలా ఉండాలి, కొత్తగా స్విమ్మింగ్ నేర్చుకునేందుకు వారు ఈ భాగంలో ప్రాక్టీస్ చేస్తారు. ఈ భాగంలో లైఫ్ జాకెట్ వేసి స్విమ్మింగ్ పూల్ నేర్చుకోవాలి. వీరు ధరించు క్యాపు కలర్ బ్లాక్. ఈ భాగం చిన్నపిల్లల భాగం బాగా ఉపయోగపడుతుంది. ఈ భాగంలో నీటి లోతు 0.75 నుండి 1.20 మీటర్లకు ఉండును. ఇక ఫర్ ప్రాక్టీస్ ఎక్కువ
ఆ నైపుణ్యాలను సంపాదించుకొరకు ఈ భాగంలో ప్రాక్టీస్ చేస్తారు. వీరు ధరించు క్యాప్ కలర్ వచ్చేసి రెడ్. ఈ భాగంలో స్విమ్మింగ్ పోటీలకు నిర్వహిస్తారు. ఈ భాగంలో స్విమ్మింగ్ తెలిసిన విద్యార్థులకు కేటాయిస్తారు. నెక్స్ట్ ఫర్ డైవర్స్, నైపుణ్యాలు ఉన్నవారు ఈ భాగంలో స్విమ్మింగ్ చేస్తారు. అంటే ఎక్కువ దీనిపై అవగాహన ఉండి నైపుణ్యం ఉంటే కనుక వీటిపైనే చేస్తూ ఉంటారు. అందులో వచ్చేసి వీరు ధరించే క్యాప్ వచ్చేసి కలరు వైటు. ఈ స్విమ్మింగ్ పూల్లో ఐ కానీ లేకపోతే ఎల్ కానీ టీ కానీ యు ఆకారంలో నిర్మించవలెను. ఈ భాగంలో పోలో ఆటలను ఆడుతూ ఉంటారు. ఇక స్విమ్మింగ్ పూల్లో 4 రకాలుగా స్టైల్స్ ఉంటాయి. అవి ఒకటి బటర్ఫ్లై, నెక్స్ట్ రెండో వచ్చేసి బ్యాక్ స్ట్రోక్, నెక్స్ట్ మూడోది వచ్చేసి బ్రెస్ట్ స్ట్రీక్, నెక్స్ట్ ఫ్రీ స్టైల్. పై నాలుగింటికి కలిపి మిడ్లే అంటారు అన్నమాట. ఇక డైవ్తో స్టార్ట్ అయ్యే ఈవెంట్లు ఇవి. బటర్ఫ్లై, ఈ 3 రకాలు చెప్పాను కదా. వాటర్లో ఉన్నటువంటి స్ట్రాంగ్ అయ్యే ఈవెంట్స్లు బ్లాక్ స్టోర్సు. భవనాలపై నిర్మించిన స్విమ్మింగ్ పూల్ని సస్పెన్స్ స్విమ్మింగ్ పూల్ అని అంటారు. ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఈ స్విమ్మింగ్ పూల్లో పాఠశాల భవనాలకు దూరంగా బహిర్గతంగా స్థలాల్లో నిర్మించాలి. స్విమ్మింగ్ పూల్లోని గోడలలోని భాగాలను తెల్ల రంగు వేసి శుభ్రంగా ఉండాలి. కొలను అడుగు భాగాన్ని నీటిపై నుండి చూడగలిగే విధంగా ఉండాలి. కొలంలో డ్రైవింగ్ చేసే స్థలము గుర్తించే విధంగా ఉండాలి. కొలంలోని నీటి మట్టమును సునాయాసంగా తెలుసుకున్నటకు కొలబద్దను ఏర్పాటు చేసుకోవాలను అని శాశ్వతంగా అన్ని వేళల్లో తెలుసుకునే విధంగా ఉండాలి. కొలంలో దిగడానికి మరియు ఎక్కడానికి అన్ని దిక్కుల శాశ్వతంగా నిచ్చెనలను ఏర్పాటు చేయాలి. ఈత కొలను నిర్మాణంలో ప్రాంగణంలో లోతు తక్కువగాను మధ్యలో లోతు ఎక్కువగా ఉండే విధంగా నిర్మించాలి. నీటి మట్టాన్ని ఆధారంగా చేసుకొని డ్రైవింగ్ బోర్డును నిర్మించాలి. ఈత కొలను 4 వైపులా నడవడానికి అనుగుణంగా 4 అడుగుల వెడల్పుతో కాంక్రీట్ చేయాలి. అది జారకుండా చేయాలి. కొలను నీటి మట్టము కాంక్రీట్ కొద్దిగా తక్కువగా ఉండాలి. వర్షపు నీరు వెలుపల నుండి కొలంలోకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. స్నానం చేసి శరీరాన్ని శుభ్రపరచుకొని పొలంలోకి దిగాలి. తల వెంట్రుకలను నూనెతో ఉండరాదు. సో నీటిలో ప్రవేశించుటకు వైద్య పరీక్షలు అవసరం. కొలంలోని నీటిని క్లోరినేషన్తో తరచూ నీటిని శుభ్రపరచాలి. స్విమ్మింగ్కు తగిన దుస్తువులను ధరించాలి. ప్రారంభంలో విద్యార్థులకు రబ్బర్ ట్యూబ్స్ను భుజాలకు తగిలించుకొని ఈత నేర్పించాలి. కొలంలో అక్కడక్కడ సంరక్షకుల నుంచి ఈత కొట్టే వారిని పరిశీలించవలెను. ఈత మరియు డ్రైవింగ్ మరియు వాటర్ పోలోలకు వేరువేరు స్థలాలకు కేటాయించాలి. ఇతను మొట్టమొదట నేర్చుకునే వారికి, మధ్యతరం వారికి మరియు ప్రావీణ్యత గల ప్రత్యేక స్థలాలు కేటాయించాలి. స్విమ్మింగ్ పూల్లో వాటర్ టెంపరేచర్ 24 డిగ్రీల మధ్య సెంటీగ్రేడ్ లేదా 77 డిగ్రీస్ ఫారెన్హీట్ ఉండే విధంగా చూసుకోవాలి. ఇక చర్మ వ్యాధులు, జలుబు, అంటువ్యాధులు మొదలైన వ్యాధులు ఉన్నవారు స్విమ్మింగ్ పూల్లోకి ప్రవేశించరాదు. ఇక క్యారీ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ దీన్ని ఎలా మనం క్యారీ చేయాలి, ఎలా వీటిని ఉపయోగించుకోవాలి. వ్యాయామ విద్యా కార్యక్రమాలు నిర్వహించడానికి క్రీడా పరికరాలు అవసరం. క్రీడా పరికరాలు చాలా ఖరీదైనవి. ఆట వస్తువులు సాధారణంగా తొందరగా పాడైపోను. కావున ఆట వస్తువులను తగిన విధంగా జాగ్రత్తగా అవసరం. క్రీడా పరికరాలను క్రింది విధంగా మనం జాగ్రత్త పరచుకోవాలి. ఆట వస్తువులను భద్రపరచే విధానం ఏంటంటే, క్రీడా పరికరాలను గదికి తగినంత వెలుతురులో పాటు క్రీడా పరికరాలను ఉంచుటకు ఆట స్థలాలు ఉంచవలెను.
ఇక సాధారణంగా స్పోర్ట్స్ ఆర్టికల్స్ ఐరన్తో కానీ, చెక్కతో కానీ, రబ్బర్తో కానీ, ప్లాస్టిక్తో కానీ తయారు చేయబడి ఉంటాయి. ఇక చెక్కతో చేసిన పరికరాలను క్రికెట్ బ్యాటు కానీ, హాకీ స్టిక్స్ అండ్ ఎక్స్ట్రా వీటిని గాలికి దూరంగా పెట్టెలో పెట్టవలెను. అయితే క్రికెట్ బ్యాట్ కానీ, హాకీ స్టిక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న రంధ్రాలు చేసి లైనైడ్ ఆయిల్తో మంచి సీల్ చేయవలెను. సీల్ చేయని బ్యాట్లను ఉపయోగించరాదు. ఇక చెక్కతో చేసిన స్టిక్ బ్యాట్స్ కానీ, హాకీ స్టిక్స్ కానీ ఇవన్నీ కూడా ఏం చేయాలంటే ఎండలో పెట్టి సరిగ్గా ఎండిన తర్వాత వాటిని బాక్స్లో ఉంచవలెను. ఇక బ్యాడ్మింటన్ రాకెట్ వంగి పోకుండా ప్రాక్టీస్ లేదా ఫ్రేమ్లో ఉంచవలెను. ఇక చెక్క వస్తువులను చెదలు పట్టకుండా భద్రపరచేందుకు ఉంచవాలి. వీలైన వస్తువులు స్టాప్ వాచ్లు, మిషన్లు మరియు టేప్లను స్టాండ్ బాక్స్లో ఉంచవలెను. ఇక బాల్ పైన కవర్లతో గ్రీస్ కోటింగ్ వేసి భద్రపరచవాలి. సో మనం ఈ రకంగా ఆ పరికరాలను ఏ విధంగా భద్రపరచుకోవాలి, ఎక్కువ కాలం నాణ్యత ఉంచుకునే విధంగా మనం చూసుకోవాలనేది ఈ దీనిలో మనం చెప్పడం జరిగింది. నెక్స్ట్ బాస్కెట్బాల్, వాలీబాల్ కానీ ఇవన్నీ కూడా ఫుట్బాల్ కానీ మరి ఇవన్నీ కూడా మొదలైనటువంటి రబ్బర్ వస్తువులు కాబట్టి సూర్యరశ్మికి వేరే గ్రీస్ ఆయిల్ పూసి కాపాడుకోవాలి. ఈ గ్రీస్ ఆయిల్ మరకలను సోడియంపై బైకార్బోనేట్ అనగా సోడాతో శుభ్రం చేయవలెను. అందువలన రబ్బర్ వస్తువులపైన నీటిని చల్లి ఫ్రెంచ్ చాక్ పౌడర్ను లేదా నాప్థలిన్ పౌడర్ను చల్లి భద్రపరచాలి. ఇనుముతో చేసినటువంటి టేప్, మెడిసిన్ బాల్లను గుడ్డతో తుడిచి ఆయిల్ పూసి భద్రపరచవలను. వెలుతురు, గాలి మరియు వేడిగా ఉన్న ప్రదేశాల్లో నెట్ను భద్రపరచవలను. ఎక్కువ కాలము బాల్స్ ఉపయోగించినట్లయితే వాటిలో గాలిని తీసివేయాలి. షటిల్ కాక్స్ను హ్యూమిడిటీ వాతావరణంలో ఉండవలను. హాకీ, ఫుట్బాల్, హ్యాండ్బాల్ అండ్ ఎక్స్ట్రా గోల్ పోస్ట్ను సంవత్సరానికి ఒకసారి రంగు వేయాలి. చెక్కతో చేసిన వస్తువులను కూల్ డ్రై ప్రదేశంలో భద్రపరచాలి. స్టాక్ రిజిస్టర్ వస్తువుల వివరాలను గురించి వ్రాసినప్పుడు కొనుగోలు చేసిన తేదీ, వస్తువులను, ఇక అమ్మిన కంపెనీ పేరు, వస్తువుల ఖర్చు మరియు వస్తువుల ధరలు తప్పనిసరిగా నమోదు చేయవలను. ఇది దానికి సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏంటిదంటే రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. రికార్డ్స్ ఉంటాయి, అందులో ఉన్నటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి రిజిస్టర్స్ ఉంటాయి. వాటి పని ఏ విధంగా ఉంటుందో మనం ఈ క్వశ్చన్లో చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఎలా మనం తయారు చేసుకోవాలి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి. ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభం నుండి చివరి వరకు జరిగే సంఘటనలను సక్రమంగా రాయడాన్ని రికార్డ్స్ అంటారు. వ్రాసిన రికార్డులు పాఠశాలలో భద్రపరచడానికి రిజిస్టర్స్ అంటారు. ఇక భద్రపరిచిన రిజిస్టర్ను అనుసరించి పై అధికారులకు నివేదికను పంపడాన్ని రిపోర్ట్ అంటారు. వ్యాయామ విద్యలో క్రియాశీలత రికార్డును నిర్వహించాలి అని మెదలియార్ కమిటీ నిర్దేశించింది. విద్యార్థుల యొక్క అభివృద్ధిని, వ్యాయామ ఉపాధ్యాయుల యొక్క దక్షతను తెలుసుకునేందుకు సూచించు రికార్డ్ మరియు రిజిస్టర్స్ అని అంటారు. వ్యాయామ విద్యలో రికార్డ్స్ మరియు రిజిస్టర్స్లను నిర్వహించు బాధ్యత వ్యాయామ ఉపాధ్యాయుడిది. ఇక రికార్డ్ మరియు రిజిస్టర్ల ప్రాముఖ్యత ఏంటిది అంటే చూసుకుంటే క్రీడా కార్యక్రమాలు నిర్వహణకు మరియు బోధనకు ఉపయోగపడును. విద్యార్థుల శారీరక ఫలితాలను మరియు సామర్థ్యాలను తెలుసుకొనుటకు ఉపయోగపడును. వ్యాయామ విద్యా కార్యక్రమాలను సమీక్షించుటకు ఉపయోగపడును.
వ్యాయామ ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క శక్తి సామర్థ్యం అభివృద్ధి సాధించిన ప్రగతి తెలుసుకోవచ్చు. క్రీడా పరికరాలను మరియు క్రీడల స్థలం యొక్క వినియోగానికి తోడ్పడును. విద్యార్థుల నైపుణ్యాన్ని తెలుసుకున్నటకు ఉపయోగపడును. వ్యాయామ ఉపాధ్యాయుని విలువలను నిరూపించుటకు ఉపయోగపడును. అలానే వ్యాయామ విద్యకు సంబంధించిన ఎటువంటి ఈ సమస్యలు లేకుండా నిరోధించుటకు ఉపయోగపడును. సో ఇలా రికార్డులు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. వ్యాయామ విద్యలో ముఖ్యంగా 6 రకాల రికార్డ్స్ ఉంటాయి. ఒకటి అటెండెన్స్ రిజిస్టర్, రెండవది శరీర కొలతలు మరియు నైపుణ్యాల తెలుపు రిజిస్టర్స్ లేదా ప్రతిభ రిజిస్టర్స్, నెక్స్ట్ సమ్మరీ రిజిస్టరు, స్టాక్ రిజిస్టర్, క్యాష్ రిజిస్టర్, కమ్యూనికేషన్స్ రిజిస్టర్ ఇలాంటివి ఉంటాయన్నమాట. కమ్యూనికేటివ్ రిజిస్టర్. వ్యాయామ విద్యలో ఉండే ఇంకొన్ని రిజిస్టర్స్ ఏంటంటే మెడికల్ ఎగ్జామినేషన్ రిజిస్టర్, రిజిస్టర్ ఆఫ్ ఇయర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వర్క్ ఆర్ ఇయర్ లెసన్ ప్లాన్, ఎగ్జామినేషన్ రిజిస్టర్, ఇష్యూ రిజిస్టర్. ఇక అటెండెన్స్ రిజిస్టర్కి వచ్చేసి బోధన కాలంలో మరియు ప్రవేశ కాలంలో తప్పనిసరిగా విద్యార్థుల హాజరు తీసుకోవాలి. ఒక సంవత్సరంలో ప్రతి విద్యార్థికి 70% హాజరు తప్పనిసరిగా ఉండాలి. తక్కువగా ఉన్నచో పరీక్షలు వ్రాయటకు అనుమతి ఉండదు. అనారోగ్యము అని తెలిసిన వారికి డాక్టర్ సర్టిఫికెట్ లేదా డాక్టర్ సర్టిఫికెట్ ద్వారా 10% హాజరు సడలింపు ఇవ్వవచ్చును. స్కూల్ గేమ్స్లో పాల్గొనే విద్యార్థికి 60% హాజరు ఉంటే చాలు. అలానే ప్రభుత్వంచే గుర్తించబడిన పాఠశాలలో 8, 9 మరియు 10వ తరగతులు చదివే విద్యార్థులకు వ్యాయామ విద్య నిబద్ధం చేయబడింది. ఇక స్కిల్స్ రిజిస్టర్. ఈ రిజిస్టర్లో విద్యార్థుల యొక్క శక్తి, వేగము మరియు సహనము నమోదు చేయవలెను. ఈ రిజిస్టరులో విద్యార్థుల యొక్క ఎత్తు, బరువు, ఛాతీ కొలతలను కూడా నమోదు చేయాలి. విద్యార్థి యొక్క సంవత్సరపు ప్రగతిని ఇందులో చూపించవలెను. విద్యార్థి యొక్క వ్యక్తిగత అలవాట్లు, ఆరోగ్య అలవాట్లు మరియు క్రీడా అలవాట్లను నమోదు చేయాలి. పరిగెత్తడం, దూకడం, విసరడం, ఫుల్ ఆప్స్ మొదలగు కొలతలను నమోదు చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి రిజిస్టర్ అనేది తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి. ఎవరైతే వ్యాయామ ఉపాధ్యాయుడు ఉన్నాడో వాటి గురించి కూడా తెలుసుకోవాలి. మీకు వీలైతే కనుక దగ్గర ఎవరైతే వ్యాయామ ఉపాధ్యాయుడో ఇంకా అక్కడికి వెళ్ళేసి చూసుకుంటే కూడా ఇంకా మంచిది. ఈ విధమైనటువంటి పరీక్షలు సంవత్సరం ప్రారంభమైన ఒకసారి మరియు సంవత్సరానికి చివరిలో కానీ అవసరమైన మొత్తం 2 సార్లు నిర్వహించబడలేను. దీనిలో భాగంగా బాలురకు ఎత్తు, బరువు, ఛాతీ కొలత, 100 మీటర్ల పరుగు, పుషప్స్, హై జంప్, షాట్ పుట్ మరియు 800 మీటర్స్ పరుగులు పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. బాలికలకు 50 మీటర్ల పరుగు, జంపింగ్, స్విప్పింగ్, క్రికెట్ బాల్ త్రో మొదలైన వాటిని నమోదు చేయవలెను. ఇక సమ్మరీ రిజిస్టర్. ఇక ఈ రిజిస్టర్లో ప్రాథమిక సమాచారం తెలుపును. విద్యార్థుల యొక్క ప్రతిభను, వారి శరీర కొలతలను, పుట్టిన తేదీ, వయస్సును మొదలగు సమాచారంను ఈ రిజిస్టర్ నందు నమోదు చేయవలెను. ఇక వివిధ రకములైన రికార్డులను నుంచి విద్యార్థుల సమాచారాన్ని సేకరించి ఈ రికార్డులో నమోదు చేయాలి. స్టాక్ రిజిస్టర్. ఈ రిజిస్టరులో ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క పేజీని కేటాయించి దానిపై ఆట వస్తువును పేరు రాసి ప్రధానోపాధ్యాయుడు మరియు వ్యాయామ ఉపాధ్యాయుని సంతకం చేయాలి. పూర్తిగా పనికిరాని పాత వస్తువులను స్టాక్ రిజిస్టర్ నుండి తొలగించుటకు ఉపయోగించని ఆట వస్తువులను వేలం వెయ్యి అధికారములకు వ్యాయామ ఉపాధ్యాయుని ఉండదు. అది కేవలం ప్రధానోపాధ్యాయులకు ఉంటుంది. వేలం వేయగా వచ్చినటువంటి డబ్బులు ప్రత్యేక ఫీజు అకౌంట్లో జమ చేయవలెను. ఈ రిజిస్టర్లో కొత్తగా కొన్న ఆట వస్తువులు ధర, పరిమాణం మరియు కొనుగోలు తేదీలను తప్పనిసరిగా నమోదు చేయాలి. సంవత్సరం చివరిలో ప్రధానోపాధ్యాయుడు చే నియమించబడినటువంటి స్టాక్
వెరిఫికేషన్ కమిటీ అనగా సర్వే కమిటీ వస్తువులను పరిశీలించుట. ప్రతి ఒక్క ఆర్టికల్కు ఒక పేజీని కేటాయించవలెను. ఈ రిజిస్టరు చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ రిజిస్టర్లో ఎన్ని పేజీలు ఉన్నాయి తెలుపుతూ ప్రధానోపాధ్యాయులుచే సంతకం చేసిన ధృవీకరణ పత్రాన్ని ఆటకు లోపల భాగంలో అంటించవలే. ఇక క్రీడా వస్తువులు కొనుగోలు చేసినటువంటి తర్వాత రిజిస్టర్ నమోదు చేసి వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయులకు సంతకం చేయించుకోవాలి. ఇక క్యాష్ రిజిస్టర్. ఈ క్యాష్ రిజిస్టర్ వచ్చేసి విద్యార్థులు చెల్లించినటువంటి ఆట వస్తువు రుసుములు కానీ, సేవింగ్స్ కానీ పోస్ట్ ఆఫీసులో కానీ వ్యాయామ ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు జాయింట్ అకౌంట్లో జమ చేయవలెను. వ్యాయామ ఉపాధ్యాయుడు ఏ రోజు ఎంత డబ్బు వాడుకున్నది ఎప్పటికప్పుడు రిజిస్టర్లో వ్రాయవలెను. ప్రతిరోజు ఖర్చులను తెలుపుతూ తమ వద్ద నిల్వ ఉన్న డబ్బులను సరిచూసుకోవలెను. వ్యాయామ ఉపాధ్యాయుడు 500 రూపాయల కంటే ఎక్కువ డబ్బును ఖర్చు చేసిన ఎడల స్టాంపుతో కూడినటువంటి రసీదు తీసుకోవలెను. ఇక రసీదులు అన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో ఫైల్ చేయాలి. ఇక కమ్యూనికేటివ్ రిజిస్టర్. ఈ రిజిస్టర్ విద్యార్థి సమగ్రత అభివృద్ధిని తెలియజేయను. ప్రతి విద్యార్థి యోగ్యత, ఆటలో నైపుణ్యత, నడత, సాంఘీభావం మొదలైన గుణాలను రిజిస్టరు తెలియజేయను. విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని, ప్రవర్తన, సహకారం వంటి వాటిని ఈ రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఇది పాఠశాలలో శాశ్వతంగా ఉండే రిజిస్టరు. ఇక మెడికల్ ఎగ్జామినేషన్ రిజిస్టర్. ఒక సంవత్సరంలో విద్యార్థులను 2 సార్లు మెడికల్ ఆఫీసర్ పరీక్షించవలెను లేదా కనీసం ఒక్కసారైనా మెడికల్ ఆఫీసరు పరీక్షించవలెను. వైద్య పరీక్షలు జరుపుతున్నప్పుడు వ్యాయామ ఉపాధ్యాయుడు మెడికల్ ఆఫీసర్కు సహాయపడును. విద్యార్థులలో ఏమైనా వ్యాధులు ఉంటే ఈ రిజిస్టర్తో తప్పక నమోదు చేయాలి. ఇక రిజిస్టర్ ఆఫ్ సేర్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వర్క్. ఒక సంవత్సర కాలంలో పాఠశాలలో జరగవలసినటువంటి వ్యాయామ విద్యా కార్యక్రమాలను ఈ రిజిస్టర్ తెలుపుతుంది. వ్యాయామ ఉపాధ్యాయుడు ఈ రిజిస్టర్లో సంవత్సరంలో తాను నిర్వహించే కార్యకలాపాలు నమోదు చేసి ప్రధానోపాధ్యాయుల చేత ఆమోదం పొందుతాడు. తను ఏ కార్యక్రమాలు అయితే నమోదు చేశాడో ఆ కార్యక్రమాలను నిర్వహించాలి. రిజిస్టర్ ఫర్ ఇంట్రిములేర్ మీట్ అంటే వ్యాయామ విద్యలో అంతర్గత పోటీలు చాలా ముఖ్యం. వారానికి ఒకసారి చొప్పున సంవత్సరం పొడవునా అంతర్గత పోటీలు కార్యకలాపాలు నిర్వహించాలి. విద్యార్థులను గుర్తించి ఈ రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఎగ్జామినేషన్ రిజిస్టర్. ఇక వ్యాయామ విద్యకు నిర్వహించినటువంటి పరీక్షలో విద్యార్థులకు వచ్చిన మార్కులను ఇందులో నమోదు చేయాలి. ఇష్యూ రిజిస్టర్. వ్యాయామ ఉపాధ్యాయుడు క్రీడా పరికరములను విద్యార్థులకు ఇచ్చినప్పుడు మరియు తిరిగి మరలా తీసుకున్నప్పుడు రిజిస్టర్ను నమోదు చేయాలి. ఈ రిజిస్టర్లో నమోదు చేయడం ద్వారా క్రీడా పరికరాలు జాగ్రత్తగా వ్యవహరించవచ్చు. సో ఇది మనకి యూనిట్ 3 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ యూనిట్ 4 మనకి స్టార్ట్ అవ్వబోతుంది. అంటే మనకి ఎక్కడ వరకు ఉన్నది ఏంది అనేది మనం చెప్పుకోవచ్చు. చాప్టర్ 4 యూనిట్ 2. ఇక స్పోర్ట్స్ అండ్ మేనేజ్మెంట్. స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఇన్ స్కూల్స్, కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్లో ఏ రకంగా ఉంటాయి స్పోర్ట్స్ అనేవి ఇప్పుడు ఇందులో చూస్తే కనుక మనం చూద్దాం ఎలా ఉంటుందో. వ్యాయామ విద్య అనేది పాఠశాల స్థాయిలో పిల్లలు నేర్చుకున్నటకు చాలా సులభమైనటువంటి మరియు ఉత్తమమైనటువంటి చిన్నపిల్లలు వారి స్థాయిలో బాగా నేర్చుకుంటారు. ఎందుకంటే వారు ఎప్పుడు నేర్చుకోవడం వల్ల ఇంకా ఎప్పటికీ మర్చిపోయే అవకాశం ఉండదు. క్రీడల నిర్వహణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పిల్లలు మంచి మూర్తిమత్వం పెరుగుటకు మరియు శక్తి సామర్థ్యాల అభివృద్ధికి, నైపుణ్య అభివృద్ధిని పెంచుకునేటందుకు ఉపయోగపడును. పాఠశాల స్థాయిలో కానీ కళాశాల స్థాయిలో కానీ లేదా విశ్వవిద్యాలయ స్థాయిలో కానీ వ్యాయామ విద్య తేడా చాలా రకంగా ఉంటుంది లేదా క్రీడల చాలా అవసరం కూడా ఉంటుంది. ఇక క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరకంగా ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా అభివృద్ధి చెందుతుంది. పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయం ఏదైనా క్రీడల అభివృద్ధి చెందడానికి క్రీడల నిర్వహణ ముఖ్య పాత్ర వహిస్తుంది.
పాఠశాల, కళాశాల లేదా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు బాగా చదివి ఎంతగానో పోయి ఉంటారు. విద్యార్థులను అలసట నుండి లేదా విసుగు నుండి బయటకు తీసుకురావాలంటే వ్యాయామం లేదా క్రీడల ఒకటే మార్గం. క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల విద్యార్థులకు మనసు ఉత్తేజం పొందుతుంది. కాబట్టి విద్యార్థులు బాగా చదివి మంచి స్థాయికి చేరాలన్న అనుకున్న ఆశయాలు మరియు లక్ష్యాలను చేరుకోవాలని అనుకున్నప్పుడు క్రీడలు పాల్గొనేందుకు వాళ్ళు ఉత్సాహం చూపెట్టాలి. పాఠశాల స్థాయి నుంచి మరియు కళాశాల స్థాయి లేదా విశ్వవిద్యాలయ స్థాయిలలో విద్యార్థులకు పాల్గొనే ద్వారా లాభాలు పొందుతూ ఉంటారు. లేని పక్షంలో అంటే స్కూల్ స్థాయి నుంచే వాళ్ళని ఆట స్థలానికి ఎక్కువగా పోవడానికి వాళ్ళని దృష్టి మళ్లించే విధంగా చేయగలగాలి. అనుకున్న ఆశయాలు లేదా లక్ష్యాలను అతి సులువుగా చేరుకుంటారు. విద్యార్థుల్లో చురుకుదనం తిరిగి క్రీడల వైపు మొగ్గు చూపుతారు. విద్యార్థుల్లో శారీరకంగా దారుఢ్య విలువలను పెరుగుతాయి. శారీరక మానసిక ఆరోగ్యమును పెంపొందించుకోవచ్చు. విద్యార్థులలో శారీరక పెరుగుదల మరియు అభివృద్ధి బాగా ఉంటుంది. విద్యార్థులలో ఒక సంపూర్ణ అభివృద్ధి కనిపిస్తుంది. పాఠశాల స్థాయిలో కళాశాల స్థాయి, విశ్వవిద్యాలయ స్థాయిలో ఒక విద్యా సంవత్సరంలో ఈ క్రింది తెలుపబడినటువంటి క్రీడా అంశాలు ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. 1 అంతర్గత పోటీలకి, బహిర్గత పోటీలకి. వీళ్ళు అంతర్గత పోటీలకి ఇంటర్గత అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదైనా పోటీ పడేటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంటారు. ఇదే ఆటలలో ఉన్నట్లయితే ఎంతో ఉత్సాహంగా ముందుకు పోవడానికి ఉంటారు. ఎలా అంటే పంచాయతీ యూత్ క్రీడ, అభినయ్ అంటే PYKA అంటారన్నమాట. ఇంటర్ స్కూల్, ఇంటర్ కాలేజ్, ఇంటర్ యూనివర్సిటీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్. ఇక SGF అంటే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్. ప్లే డేస్, ప్లే ఫెస్టివల్స్, ఇన్వెస్టెన్స్ గేమ్స్ ఆర్ టోర్నమెంట్స్, యాన్యువల్ గేమ్స్, టోర్నమెంట్స్, మండల్ లెవెల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్పోర్ట్స్ డేస్ అండ్ సౌత్ ఫెస్టివల్స్, యూత్ ఫెస్టివల్స్, జోనల్ గేమ్స్, ఫిట్నెస్ ప్రోగ్రామ్, ఫిజికల్ లిటరసీ గేమ్స్ ప్రోగ్రామ్స్, హెల్త్ చెకప్, యోగా అండ్ మెడిటేషన్, ఫిట్నెస్ టెస్ట్ అట్ స్కూల్ లెవెల్. పైన తెలుపబడిన అంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పుకున్నటువంటి విషయాలన్నీ కూడా క్రీడా నిర్వహణ పరిధిలోకి ఉంటాయి. అంటే పాఠశాల, కళాశాల లేదా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు అన్ని విషయాలలోనూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నా, మంచి క్రీడాకారునిగా ఎదగాలన్నా మరియు సంస్థ యొక్క స్థాయిని అభివృద్ధి చేయాలన్నా క్రింది తెలుపబడినటువంటి క్రీడా నిర్వహణ అంశాలు పరిగణలోకి తీసుకోవలెను. ఇక మంచి ప్రణాళికను సిద్ధం చేయుట. ఈ క్రీడా సంస్థ అయిన క్రీడా కార్యక్రమాలు నిర్వహించాలంటే ముందుగా మంచి ప్రణాళిక తయారు చేసుకోవాలి. ప్రణాళిక బాగా ఉంటేనే నిర్వహణ అనేది బాగా ఉంటుంది. అప్పుడే కార్యక్రమం విజయవంతం అవుతుంది. ముందుగా ఒక ఆశయాన్ని పెట్టుకోవాలి. ఆ ఆశయాన్ని చేరుకోవాలి అంటే కొన్ని లక్ష్యాలను విభజించుకోవాలి. తరువాత మనం ఏ కార్యక్రమం చేస్తున్నామో దానికి సంబంధించిన సామాగ్రి మరియు వనరులను ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా మంచి సిబ్బందిని ఇవన్నీ సదుపాయాలు ఉంటేనే క్రీడా నిర్వహణ విజయవంతం అవుతుంది. ఇక చక్కటి నిర్వహణ. సంస్థ అనుకున్న ఆశయాన్ని లేదా లక్ష్యాలను చేరుకోవాలంటే ముఖ్యంగా ఆ సంస్థలో తయారైన ప్రణాళికను ఉన్నట్లుగా నిర్వహించడం ద్వారా లక్ష్యాలను, ఆశయాలను సాధించి క్రీడా నిర్వహణకు విజయవంతం చేస్తుంది. ముఖ్యమైన మంచి ఫలితాలను సాధించాలంటే చక్కటి నిర్వహణ చాలా ముఖ్యం. దీని బాధ్యత నిర్వహణ అధికారి మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఏదైనా ఒక పని చేయాలంటే ఆ యొక్క అధికారి పైన
ఎక్కువ భారం కలిగి ఉంటుంది. సరి అయిన సిబ్బంది లేదా నైపుణ్యం గల సిబ్బంది ఎలా ఉంటారు మరి? ఇక సంస్థ అనుకున్న ఆశయం లేదా లక్ష్యాలు చేరుకోవాలంటే ముఖ్యంగా మంచి జ్ఞానం, నైపుణ్యం, అనుభవం కలిగి ఉండాలి. ఇక తప్పనిసరిగా నిర్మించుకోవలసిన వారికి శిక్షణ ఇచ్చి తగిన ప్రోత్సాహకాలు ఇచ్చి వారికి కార్యక్రమాల్లో ఆశయాలు, క్రీడల నిర్వహణ వైపు మళ్లించుకోవాలి. ఇక ముందు చూపు ఉండాలంటే క్రీడా కార్యక్రమాలు విజయవంతంగా జరిగే ఆశయాల వైపు వెళ్ళాలంటే ముందు చూపు చాలా అవసరం. నిర్ధారణ అనున్నది క్రీడల నిర్వహణ ముఖ్య అధికారిపై ఆధారపడి ఉంటుంది కనుక క్రీడల నిర్వహణ అధికారి సరి అయిన మెలకువలకు పాటించి సంస్థను విజయవంతం వైపు నడిపించాలి. ఇక సరియైన బడ్జెట్ రూపొందించుట. క్రీడా కార్యక్రమాలు అమలు జరుపుటకు క్రీడా సామాగ్రిని కోరడం జరుగుతుంది. ఇందులో క్రీడల నిర్వహణ అధికారి యొక్క ముఖ్య పాత్ర ఏమంటే కార్యక్రమాలు సరిగ్గా అమలు పరచుటకు వనరులు సరిపోతాయా లేదో, ఒకవేళ వనరులు తక్కువగా ఉంటే ఏమి చేయాలి అనే విధంగా అదేవిధంగా ఆదాయ వ్యయ పట్టికను రూపొందించుకోవాలను. సిబ్బందిని ఉత్తేజపరచుట. క్రీడా కార్యక్రమాలు విజయవంతం కావాలంటే క్రీడల్లో ప్రేరణ కలిగిస్తూ వారికి తగు ప్రోత్సాహాలు మరియు బహుమతులు అందజేస్తూ అందరినీ కలుపుకొని పనిచేయాలి. దీని మొత్తం బాధ్యత కూడా క్రీడా నిర్వహణ అధికారిపై ఉంటుంది. వారికి తెలియని విషయాలను కూడా తెలియచేయాలి. ఇక సంస్థలో సిబ్బంది మధ్య ఐక్యతను ఏర్పరచుట. ఏ క్రీడా కార్యక్రమమైనా మంచి పురోగతి సాధించాలని ఉంటే సంస్థలో పనిచేయు సిబ్బంది మధ్య సమయం చాలా ముఖ్యం. ఐక్యత లోపిస్తే సంస్థ ముందుకు నడవలేదు. దీనిని విజయవంతం చేయాలంటే ముఖ్యంగా క్రీడల నిర్వహణ అధికారి యొక్క ముఖ్య విధి. నెక్స్ట్, సరి అయిన సమాచారాన్ని కలిగి ఉండుట. మనం ఏ కార్యక్రమాన్ని అయినా నిర్వహించాలంటే ముందుగా దానికి సంబంధించిన సరైన సమాచారాన్ని కలిగి ఉండాలి. ఎంతోమంది సిబ్బంది కూడా అవసరం. వనరులు సమకూర్చుకోవాలి, సామాగ్రిని చేకూర్చుకోవాలి. అప్పుడే అనుకున్న కార్యక్రమం విజయవంతం అవుతుంది. ఇక మంచి అనుభవం గల సిబ్బంది నియమించుట. మంచి అనుభవం మరియు నైపుణ్యాలు, జ్ఞానం కలిగిన సిబ్బందిని నియమించుకోవడం వల్ల సంస్థలో జరిగిన కార్యక్రమంలో మంచి ఫలితాలు లభిస్తాయి. ఎప్పుడైతే సిబ్బంది అందరూ కలిసికట్టుగా పనిచేస్తారో క్రీడా నిర్వహణ కార్యక్రమం ఇది విజయవంతం అవుతుంది. దీనిని క్రీడల నిర్వహణ అధికారి అందరికీ తగు ప్రోత్సాహకాలు సంస్థను విజయం వైపు నడిపించాలి. ఇక కాలమాన పట్టికలో సరిగ్గా అనుసరించటం. క్రీడా కార్యక్రమాలు సరైన కాలమాన ప్రకారం జరపడం క్రీడా నిర్వహణ అధికారి యొక్క ముఖ్య విధి. సరియైన సమయంలో క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తే మంచి విజయ అవకాశాలు పొందవచ్చు. ఏ కార్యక్రమాన్ని అయినా బాగా జరగాలంటే ముందు మంచి కాలాన్ని ఎంచుకోవాలి. తగిన వాతావరణం ఉంటేనే కార్యక్రమం విజయవంతం అవుతుంది. ఇక సమాజంలో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం. క్రీడా సంస్థలో అనేక క్రీడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ క్రీడా కార్యక్రమాలు విషయాలు కానీ ఓటములు కానీ బయట సమాజానికి తప్పగా తెలియాలి. ఇది ఒక ప్రసార సాధనంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. సమాజంలో మంచి సంపద మరియు బాంధవ్యాలు ఉండునట్లు క్రీడల నిర్వహణాధికారి కృషి చేయాలి. అన్ని శాఖలతో సరియైన సమన్వయం ఏర్పరచుట. క్రీడా కార్యక్రమాలు అభివృద్ధిలో సంస్థలో సిబ్బంది అంతా సమన్వయం ఏర్పరచుకోవాలి. క్రీడలను విజయవాడలో నడిపించడం కూడా క్రీడా నిర్వహణ అధికారి యొక్క ముఖ్య విధి అని అన్ని శాఖలలో మంచి సమన్వయం ఏర్పరచుకోవాలి. సంస్థ అనుకునే ఆశయాలను మరియు లక్ష్యాన్ని చేరుకునేది.
పాఠశాల స్థాయి నుండి క్రీడా కార్యక్రమాల్లో విద్యార్థులకు పాల్గొనడం ద్వారా క్రింది ఉపయోగాలు ఉంటాయి. ఇంపవరింగ్ ఆఫ్ ద ఫిజికల్ ఫిట్నెస్, డెవలప్మెంట్ ఆఫ్ ద మోటార్ స్కిల్స్, డెవలప్మెంట్ ఆఫ్ టెక్నిక్వైట్, డెవలప్మెంట్ ఆఫ్ strategize, development of self-confidence, to development sportsman qualities, development of positive thinking, to development of leadership qualities, good behavior, to development coordination, developing performing స్టాండర్డ్స్. సో ఇది మనం ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్లానింగ్, డైరెక్షనింగ్ అండ్ కంట్రోలింగ్ స్కూల్స్, కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్. ఇక ప్లానింగ్ అంటే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినామంటే ప్లానింగ్ ఏంది, డైరెక్షన్ ఏంది, వాటికి కావాల్సినటువంటి అన్ని ఎక్విప్మెంట్ ఏంటి అన్నీ కూడా మనం చూసుకుంటూ ఉంటాం. సో దాని భాగంగా ప్లానింగ్. ఈ క్రీడా సంస్థ అయిన క్రీడా కార్యక్రమాలు నిర్వహించాలంటే ముందుగా మంచి ప్రణాళిక తయారు చేసుకోవాలి. ప్రణాళిక బాగా ఉంటేనే నిర్వహణ అనేది బాగా ఉంటుంది. అప్పుడే కార్యక్రమం విజయవంతం కూడా అవుతుంది. మనం ఏ కార్యక్రమం చేస్తున్నామో దానికి సంబంధించిన సామాగ్రి మరియు వనరులను ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా మంచి సిబ్బంది, ఇవన్నీ సదుపాయాలు ఉంటేనే క్రీడా నిర్వహణ విజయవంతం అవుతుంది. సంస్థలో ఆశయాలు లేదా లక్ష్యాలను చేకూర్చుకోవాలంటే చక్కటి ప్రణాళికను రూపొందించుకోవాలి. క్రీడా సంస్థ మార్గంలోనే వెళ్ళాలన్నా, బాహ్య ప్రపంచం నుంచి పేరు రావాలన్నా, సంస్థలో విజయ అవకాశాలు మెరుగుపరచాలన్నా మంచి ప్రణాళిక ఒక్కటే మార్గం. పాఠశాల లేదా కళాశాల లేదా విశ్వవిద్యాలయం నుంచి ఈ మంచి క్రీడాకారునికి ఎన్నుకోవాలన్నా, అంటే మన పాఠశాల నుంచి ఒక క్రీడాకారుడు ఎన్నుకోవాలన్నా కూడా అతను చేసేటువంటి పనిని బట్టి ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. ఇక కార్యక్రమాల నుండి మంచి క్రీడాకారులను అభివృద్ధి చేయాలన్నా, క్రీడా కార్యక్రమాలను విజయవంతంగా నడపాలన్నా క్రీడా నిర్వహణ ప్రణాళికను చాలా ముఖ్యం. సో ఈ రకంగా ప్రతి పాఠశాలలో క్రీడాకారునికి యొక్క ఉండవలసిన అంశాలన్నీ కూడా ఇందులో పొందుపరిచి ఉన్నాయి. పాఠశాల, కళాశాల మరియు విద్యాలయంలో ప్రణాళిక రూపొందించడం కంటే క్రింది అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. ఏంటి మరి ఇందులో ఉన్నటువంటి అంశాలు అంటే క్రీడల యొక్క ఆశయాన్ని మరియు లక్ష్యాలను గుర్తుంచుకోవాలి, సరైన ప్రణాళికను పత్రాలను రూపొందించుట, సంస్థలోని పరిపాలనను అధికారుల సహాయ సహకారాలు తీసుకొనుట, నైపుణ్యం గల సిబ్బందిని పరిగణలోనికి తీసుకొనుట, మంచి క్రీడా కార్యక్రమాలను ఎన్నుకొనుట, సరైన సాంకేతిక విజ్ఞానాన్ని పరిగణలోనికి తీసుకొనుట, సమర్థవంతమైన ఆర్థిక వనరులను పరిగణలోనికి తీసుకొనుట, సరైన క్రీడా పరిణామాలను పరిగణలోనికి తీసుకొనుట, సరైన సమాచార సంబంధాన్ని ఏర్పరచుకొనుట, సరైన సమీక్షలు జరుపుట. అంటే ప్రతి విషయంలోనూ కూడా ఈ సమీక్ష అనేది మనం జరుపుకుంటుంటాలి. నెక్స్ట్ డైరెక్షన్. సో ఈ డైరెక్షన్ ఏ రకంగా ఉండాలి అనేది. నెక్స్ట్ డైరెక్షన్. ఈ డైరెక్షన్లో ఏ డైరెక్షన్లో మనం ఉండాలి అంటే ఒక క్రీడాకారుడు ఒక డైరెక్షన్లో ముందుకు పోతూ ఉండాలి. ఎలా ఉండాలి అంటే ఒక క్రీడా సంస్థలో క్రీడా కార్యక్రమాలు విజయవంతం చేయాలంటే ప్రణాళికతో పాటు మంచి దర్శకత్వం కలిగి ఉండాలంటే క్రీడా నిర్వహణ అధికారి ఎంతో అనుభవం ఉండాలి. సంస్థ యొక్క విజయం అవకాశాలను క్రీడా నిర్వహణ అధికారి పైన మరియు అతని దర్శకత్వం పైన ఆధారపడి ఉంటుంది. ఒక సంస్థలో అనేక శాఖలుగా మరియు ఉపశాఖలుగా ఉంటాయి. వీటిపై మంచి పట్టు సాధించాలంటే మంచి దర్శకత్వం ఉన్న నిర్వహణ అధికారి ఉండవలెను. నిర్వహించే క్రీడా నిర్వహణ అధికారుల పైన సంస్థ విజయాల కోసము ఈ క్రింది విధంగా మనం తీసుకోవచ్చు. 1. నిర్దేశన ఎప్పుడు ఆశయాలను మరియు లక్ష్యాల వైపు ఏకాగ్రత కలిగి ఉండవలను. పాఠశాల లేదా కళాశాల లేదా యూనివర్సిటీలలో బహిర్గత పోటీలు సమర్థవంతంగా నిర్వహించాలంటే దర్శకత్వం ప్రముఖ పాత్ర వహిస్తుండాలి. విద్యా సంస్థల నుండి ఈ మంచి క్రీడాకారులను బయటికి తీసుకురావాలంటే సరి అయిన
నిర్దేశ అవసరము. సంస్థలో సరి అయిన నైపుణ్యాలు కలిగినటువంటి సిబ్బందిని ఎన్నుకోవాలి. అంటే సరి అయిన నిర్దేశన అవసరం. పాఠశాల లేదా కళాశాల లేదా విశ్వవిద్యాలయంలో నిధులు దుర్వినియోగం కాకుండా సక్రమంగా వినియోగించుకోవాలంటే సరి అయిన నిర్దేశన అవసరం. క్రీడా సంస్థలో నిర్దేశించే క్రీడల నిర్వహణ అధికారి కోచ్లపై ఎక్కువ దృష్టిని పెట్టగలగాలి. ఇక నిర్దేశన అధికారి ఈ వనరులు లేదా లభించే సదుపాయాలపైన దృష్టి పెట్టాలి. నిర్దేశించే క్రీడా నిర్వహణ అధికారి సరైన అధికారులను అందుబాటులో ఉన్నాయా లేవా చూసుకోవాలి. నిర్దేశించే క్రీడల నిర్వహణ అధికారి కాలమన్న పట్టిక పైన ఎక్కువగా దృష్టి పెట్టాలి. నిర్దేశన చేసే అధికారి సరి అయిన సమాచారాన్ని కలిగి ఉండాలి. నిర్దేశన అధికారి సంస్థలో అందరినీ ఉత్తేజపరిచే ప్రేరణ కలిగించి ఉండాలి. ఇక అదనపు కంట్రోలింగ్ ఎలా ఉండాలి? ఇక క్రీడా సంస్థల క్రీడా కార్యక్రమాలు మరియు క్రీడల అభివృద్ధి చెందాలంటే సరైన ప్రణాళిక నిర్ధారణ ఎంత అవసరమో సరైన అదుపు కూడా అంతే అవసరం. సరైన అదుపు లేనట్లయితే ఆ సంస్థ కూడా సరిగ్గా అభివృద్ధి సంస్థ అభివృద్ధి చెందాలంటే పాఠశాలల్లో కానీ కళాశాలలో కానీ విశ్వవిద్యాలయాల్లో కానీ ఈ క్రింది విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. సిబ్బందిని అదుపులో పెట్టవలెను. అలానే కోతులను అదుపులో పెట్టుకునుట. ఇక శిక్షణ పొందే విద్యార్థులను అదుపులో పెట్టుకోవలెను. వనరులను అదుపులో పెట్టుకోవలెను. కాలమాన పట్టికను అదుపులో పెట్టుకోవలను. క్రీడా పరికరాలను అదుపులో పెట్టుకోవలను. క్రీడా కార్యక్రమాలను అదుపులో పెట్టుకోవలను. సిబ్బంది యొక్క భావోద్వేగాలను అదుపులో పెట్టుకుంటా. సిబ్బంది పని భారాన్ని అదుపులో పెట్టుకోవాలను. శిక్షణ కార్యక్రమాలను అదుపులో పెట్టుకోవాలి. ఈ రకంగా అన్నీ కూడా తన ఆధీనంలో ఉంచుకునే విధంగా ఉండగలగాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ ఆఫ్ ద ప్లానింగ్. ఇదంతా అభివృద్ధి కలగాలంటే మరి ఏ రకంగా ప్లానింగ్ ఉండాలి? ఒక క్రీడా సంస్థలో అన్ని అంశాలు కంటే ప్రణాళిక అనే అంశము ముఖ్య పాత్ర వహిస్తుంది. ఏ కార్యక్రమానికి అయినా సరియైన ప్రణాళిక రూపొందిస్తే అప్పుడు ఆ సంస్థ విజయవాడలో నడుస్తుంది. ఇక ప్రణాళిక వ్యాయామ విద్యలో క్రింది విధంగా ఏర్పరచుకోవచ్చు. క్రీడా కార్యక్రమంలో విజయవంతంగా నడిపించుటకు మంచి కోచ్లను నియమించుట, మంచి కోచ్లను, అలానే మంచి శిక్షణలను ఇచ్చుట, సరైన బడ్జెట్ రూపొందించుటకు, వ్యాయామ విద్యకు బోధించుటకు మరియు మొదలైన వాటికి ఈ పై అన్నీ కూడా మనం ఏది చెప్పుకున్నామో అతి జాగ్రత్తగా వహించి సరైన ప్రణాళిక రూపొందించుకున్నట్లయితే పై కార్యక్రమాలు విజయవంతంగా జరుపుకోవచ్చు. అయితే ప్రణాళిక ప్రభావితం చేయు అంశాలు ఏంటి అంటే ప్రణాళికను మార్పు చేయుటకు వీలు ఉండాలి. లక్ష్యాలను మార్పు చేసుకున్నటకు అవసరానుగుణంగా ప్రణాళికలో మార్పు, ప్రణాళిక సమీక్ష, ప్రణాళిక ఎన్నిక, ప్రణాళిక అమలు, ప్రణాళిక పర్యవేక్షణ, ప్రణాళిక అదుపు, ప్రణాళిక బాధ్యత, ప్రణాళిక ఆర్థిక స్థితిగతులు, బడ్జెట్, ప్రణాళిక నిర్వహణ, ప్రణాళిక సరియైన సమాచార సమూహాలు, ప్రణాళిక సిబ్బంది నియమాలు, ప్రణాళిక కొత్త విషయాలు కనుగొనే విధంగా, ప్రణాళిక సరియైన సమాచార సంబంధాలు, ప్రణాళిక సంస్కృతి, ప్రణాళిక వ్యాపారం, ప్రణాళిక వసతులు, ప్రణాళిక మంచి రికార్డ్ స్టాండర్డ్స్ను పెంపొందించుట. సో ఇవన్నీ కూడా మనం ఏ విధంగా రూపొందించుకోవాలో వారిలో ఉండాలి. నెక్స్ట్ డెవలప్మెంట్ పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ ఇన్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్. ఏదైనా ఒక క్రీడా సంస్థలో క్రీడలు నిర్వహించేటంటే క్రీడల యొక్క ప్రమాణాలపైన ఆధారపడి ఉంటుంది. క్రీడా ప్రమాణాలు బాగా ఉంటే క్రీడా కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. ఒక క్రీడా సంస్థలో ప్రతిభా ప్రమాణాలు బాగా అభివృద్ధి చెందాలంటే ఈ క్రింది విధంగా విషయాలు కొన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ విషయాలంటే క్రీడా నిర్వహణలో శాస్త్రీయ లేదా ఆధునికత పద్ధతులను అవలంబించాలి. క్రీడా నిర్వహణ క్రీడా అధికారి సరిపడా మెలకువలను సిబ్బందికి తెలియజేయడం, ప్రతిభా ప్రమాణంలో భాగంగా సంస్థకు చెందినటువంటి క్రీడా నిర్వహణ అధికారి మంచి నిర్ణయాలు తీసుకొనుట, ప్రతిభా ప్రమాణాల్లో భాగంగా ఫలితాలపైన మంచి సమీక్ష నిర్వహించడం, ప్రతిభా ప్రమాణాలు అభివృద్ధిలో భాగంగా
కోచ్లపై కానీ సిబ్బందిపై కానీ శిక్షణలో ఉన్న విద్యార్థులపై కానీ సామర్థ్యాలను సరిపడా విలువలను తీసుకోవాలి. ప్రతిభ ప్రమాణాల అభివృద్ధిలో భాగంగా ప్రణాళికలో సరైన మార్పును తీసుకురావాలి. ప్రతిభా ప్రమాణాల అభివృద్ధిలో భాగంగా కోచ్లపైన సిబ్బందిపైన శిక్షణ పొందే విద్యార్థులు పైన పర్యవేక్షణ చాలా అవసరం. ప్రతిభా ప్రమాణాల అభివృద్ధిలో భాగంగా అధునాతనమైన శిక్షణ ప్రవేశపెట్టాలి. సంస్థలోని సిబ్బందిలో కానీ కోతులతో కానీ సంప్రదింపులు జరిపి సరైన సలహాలు ఇస్తూ ఉండాలి. ప్రతిభా ప్రమాణాలను అభివృద్ధిలో భాగంగా క్రీడా నిర్వహణ అధికారులు శిక్షణ ఇచ్చే వారి మధ్య మరియు సిబ్బంది మధ్య మంచి సమిష్టి కృషి చేయాలి. క్రీడా సిబ్బందిలో ఆశయాల గురించి మంచి అవగాహన ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి. ఇక సంస్థలో క్రీడా కార్యక్రమాలు విజయవంతంగా జరిగేటట్లు చూడాలి. సంస్థ సిబ్బందికి మరియు శిక్షణ ఇచ్చేవారికి మంచి ప్రోత్సాహకరంగా ఇచ్చి ప్రతిభను ఇంకా మెరుగుపరిచేటట్లుగా చూడాలి. సంస్థలో జరిగే ప్రతి కార్యక్రమానికి నైపుణ్యత విలువలను పెరిగేటట్లు చూడాలి. ప్రతిభ ప్రమాణాలు అభివృద్ధిలో భాగంగా సంస్థ యొక్క క్రితం ఫలితాలను పరిగణలోకి తీసుకోవాలి. సంస్థలోని సిబ్బంది క్రీడలను మరియు కోచ్ల ప్రతిభా ప్రమాణాల అభివృద్ధికి కొలతలను పరిగణలోకి తీసుకోవాలను. సంస్థ ప్రణాళికను అభివృద్ధిలో భాగంగా ఆర్థిక స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. సంస్థ సిబ్బంది విషయాల్లో కానీ క్రీడలను విజయాలను కానీ సంప్రదింపుల ద్వారా పర్యవేక్షిస్తూ ఉండాలి. సో ఈ రకంగా ప్రతి విషయంలో కూడా వారు ముందు జాగ్రత్తగా చూసుకోగలగాలి. అలా చూసుకోగలిగినప్పుడు మాత్రమే విజయం వైపు ప్రయాణం మనం చేయగలుగుతాం, లేకపోతే చేయలేమని చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సంస్థలో ప్రతిభా ప్రమాణాలు అభివృద్ధి చేయుటకు ఇక పెట్టుబడులు పెట్టుకొని కింది విధంగా 3 అంశాలపైన ఎక్కువ స్థాయి పెట్టుబడి చేస్తుంటాయి. ప్రణాళికలో ప్రమాణాలు పెంచడం, అంటే ప్రణాళికలో ప్రమాణాలు పెంచడం, కోచ్ ప్రమాణాలు పెంచడం, ప్రతిభకు వీలైన కట్టుబడి ప్రమాణాలు పెంచడం. ఇక ఇది క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఎస్టాబ్లిషింగ్ ఏ రిపోర్టింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది? ప్రణాళిక సరిగ్గా ఉందా లేదా అనే సమాచారాన్ని ఇచ్చుట, నిర్వహణ గురించి సరియైన సమాచారం ఇచ్చుట, కాలమానం గురించి సరియైన సమాచారం ఇచ్చుట, ఫలితాల గురించి సరియైన సమాచారం ఇచ్చుట, జట్టు సభ్యుల మధ్య అవగాహన గురించి సరియైన సమాచారం ఇచ్చుట, వ్యక్తి ప్రతిభను గురించి సరియైన సమాచారం ఇచ్చుట, వాతావరణ పరిస్థితుల గురించి సరియైన సమాచారం ఇచ్చుట, మౌలిక వసతుల గురించి సరియైన సమాచారం ఇచ్చుట, మైదానాల గురించి సరియైన సమాధానం ఇచ్చుట, బడ్జెట్ గురించి సరియైన సమాచారం ఇచ్చుట, వనరుల సద్వినియోగం గురించి సరియైన సమాచారం ఇచ్చుట, కోచ్ షెడ్యూల్ సరిగ్గా ఉందా లేదా అనే సమాచారాన్ని ఇచ్చుట, కోచ్ సరిగ్గా సహకరిస్తున్నాడా లేదా అనే సమాచారం ఇచ్చుట, శిక్షణ సరిగ్గా ఉందా లేదా అనే సమాచారం ఇచ్చుట, ధృవ పత్రాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనే సమాచారం ఇచ్చుట, సిబ్బంది సహకరిస్తున్నారా లేదా అనేది తెలియజేయుట, సిబ్బందికి మరియు కోచ్ల మధ్య సంబంధాల గురించి సమాచారం ఇవ్వడం. ఇవి వాలంటరీ. ఇక ఎవాల్యుయేషన్. నెక్స్ట్ క్వశ్చన్ ఎవాల్యుయేషన్. షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి. షార్ట్ క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఇవాల్యుయేషన్ ప్రణాళిక పైన సమీక్షలు జరుపుట, నిర్వహణ పైన సమీక్ష జరుపుకుంట, సిబ్బందిని నియామకం చేసుకుంటా, సరైన సమీక్షలు జరుపుకోవటం, క్రీడల నిర్వహణ అద్భుతమైన సమీక్షలు జరుపుకోవటం, నిర్దేశన పైన సరైన సమీక్షలు జరుపుకోవటం, వ్యాపారాలు మరియు అమ్మకాలు మరియు కొనుగోలును పైన సమీక్షలు జరపడం, సమాచార లోపాల గురించి సమీక్షలు జరుపుకోవడం, క్రీడాకారుల ప్రేరణకు గురించి సమీక్షలు జరుపుకోవడం, సిబ్బంది సంతృప్తిగా ఉన్నారా లేదా అని సమీక్షించడం, సిబ్బందికి మరియు క్రీడాకారుల మధ్య సమన్వయం గురించి సమీక్షించడం, శిక్షణ కాలమన్నా పట్టికను గురించి సమీక్షించడం, ఇక ప్రజా సంబంధిత బాధ్యతలను గురించి సమీక్షించడం, సంస్థలో క్రీడా కార్యక్రమాల గురించి సమీక్షించడం, వనరుల సద్వినియోగం గురించి సమీక్షించడం, కోచ్ మరియు కోచింగ్ విధానాల గురించి సమీక్షించడం. ఇన్ని రకాలుగా వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉంటే విజయవంతం ఎందుకు రాదు? మనకి బాక్యా మనం కదా. సో ఈ రకంగా ఇక రివార్డ్స్ అండ్
పనిష్మెంట్స్ సిస్టమ్ ఇన్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్. ఇక రివార్డ్స్. ఒక సంస్థ బాగా అభివృద్ధి చెంది ఉందంటే అందులో పనిచేసే సిబ్బంది మరియు క్రీడా నిర్వహణ అధికారులు మరియు ప్రతిభ కనపరచినటువంటి విద్యార్థులే కారణం. సంస్థ బాగా అభివృద్ధి చెందింది అంటే సంస్థలో బాగా పనిచేసిన సిబ్బంది కానీ ప్రతిభ చూపిన క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం ఇచ్చి సంతోషపరచాలి. ఇక సంస్థలో బాగా పనిచేసే మేనేజరు, సంస్థలో బాగా పనిచేసే కోచు, సంస్థలో బాగా పనిచేసే పరిపాలనా అధికారి, సంస్థలో బాగా పనిచేసే అధికారి, ఇక ప్రతిభ పరిచినటువంటి క్రీడాకారులు, సంస్థకు సంబంధించి అభివృద్ధి కొరకు సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది కానీ క్రీడాకారులు కానీ ఈ క్రింది విధంగా ప్రోత్సహిస్తూ ఉండాలి. ఒకటి, సిబ్బందికి పదోన్నతి కల్పించడం, అధికారికి పదోన్నతిని కల్పించుటకు అధికారికి విద్యార్థులకు పదోన్నతి కల్పించడం, విద్యార్థులకు అంటే మనం ఏమంటారు వాళ్ళని స్టాఫ్కు పదోన్నతిని కల్పించడం, స్టాఫ్కు సంబంధించిన గుర్తింపు కలగా ధృవపత్రాలు అందజేయడం, మరి క్రీడాకారులకు సంబంధించిన రూపంలో ప్రోత్సాహకాలు అందించడం, మరి క్రీడాకారులు సరియైన గుర్తింపు పొంది ట్రోఫీలను అందించడం, మరి క్రీడాకారులకు భవన రూపంలో కానీ లేదా ఆస్తి రూపంలో కానీ ప్రోత్సహించడం కలిగించడం, ఇలాంటి అనేక రకమైన ప్రాధాన్యత కలిగిస్తే వాళ్ళు ఇంకా ఎక్కువగా ప్రావీణ్యతను పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక పనిష్మెంట్. సంస్థ అభివృద్ధికి చెందినటువంటి వారి సహకారం అయితే ఉండదో లేదో సంస్థ అభివృద్ధికి సహకరించండి, వారిని ఖచ్చితంగా శిక్షించాలి. అప్పుడే ఆ సంస్థ ప్రగతి పదంలో నడుస్తుంది. పురోగతిని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే సంస్థ పనిలో చేస్తామారో లేదా సంస్థలో అభివృద్ధికి అడ్డంగా ఉన్న వారిని కింది విధంగా శిక్షించాలి. సిబ్బంది పదవి స్థాయి తగ్గించాలి, ధృవపత్రాన్ని వెనక్కి తీసుకోవాలి, భూములు లేదా ఆస్తులు వెనక్కి తీసుకోవడం, ఇచ్చిన డబ్బును వెనక్కి తీసుకోవడం, ఇచ్చిన ట్రోఫీలు వెనక్కి తీసుకోవడం, క్రీడాకారులు అయితే క్రీడల నుండి బయట పెట్టడం లేదా విశ్రాంతిని ఇవ్వడం. సో ఇలాంటి వాళ్ళకి పనిష్మెంట్ లాగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక స్పోర్ట్స్ మీట్ ఆర్ ఈవెంట్ మేనేజ్మెంట్. సాధారణ స్పోర్ట్స్ మీటు 2 రకాలుగా ఉంటాయి. స్టాండర్డ్ స్పోర్ట్స్ మీట్ జాతీయ లేదా అంతర్జాతీయ పోటీలకు నిబంధనల ప్రకారంగా జరిగే క్రీడా పోటీలకు ప్రణాళిక పైన స్పోర్ట్స్ పోటీలు ఉంటాయి. ఈ పోటీలలో నిర్వహణ ప్రణాళికను మరియు ఎక్కువ డబ్బు అవసరం. ఈ పోటీలకు వ్యక్తిగత సాధారణ సాధ్యమైనంత వరకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, నాన్ స్టాండర్డ్ స్పోర్ట్స్ మ్యాన్. ఇక జాతీయ లేదా అంతర్జాతీయ నిబంధనలు పాటించకుండా నిర్వహించే పోటీలను నాన్ స్టాండర్డ్ స్పోర్ట్స్ అని అంటారు. ఈ పోటీలకు నిర్వహించడానికి చాలా తక్కువ సదుపాయాలు అవసరమవుతూ ఉంటాయి. వ్యక్తిగత సాధనలు కూడా చాలా తక్కువగానే చెప్పుకోవచ్చు. ఇక ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా వెనుక ప్రణాళికను ఎటువంటి ఉన్నాయి పోటీలు ఉంటాయి. ఈ పోటీలకు గ్రూప్ విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇక టీంలకు అథ్లెటిక్స్ నిర్వహించే పోటీలకు కానీ, వికలాంగులకు నిర్వహించే పోటీలకు కానీ, వివిధ సంస్థలకు నిర్వహించే స్పోర్ట్స్ పోటీలు కానీ సాధారణంగా స్పోర్ట్స్ మీట్లు 3 రకాలుగా విభజిస్తూ ఉంటారు. ఒకటి, ప్రీ మీట్ వర్క్ ఆర్ బిఫోర్ ద మీట్, లేదా రెండోది డ్యూరింగ్ ద మీట్ వర్క్, మూడోది పోస్ట్ మీట్ వర్క్ ఆర్ ఆఫ్టర్ ద మీట్. ఇక ప్రీ మీట్ వర్క్ అండ్ బిఫోర్ ద మీట్ ఏందో చూద్దాం. క్రీడా పోటీలు నిర్వహించడానికి ఒక కార్యనిర్వహణ కమిటీ ఏర్పరచుకోవాలను. ఈ కమిటీలో కొంతమంది సభ్యులు ఉండవలను. అందులో ఒకరు అధ్యక్షులుగాను, మరొకరు కార్యదర్శులుగాను, ఇంకొకరు కోశాధికారులుగాను ఉండాలి. ఈ కమిటీలు పోటీలు నిర్వహించే బాధ్యతను సంపూర్ణంగా చేయాలి. ఈ కమిటీలు వివిధ ఉప కమిటీలుగా నియమించుకోవాలి. ఆ ఉప కమిటీల బాధ్యతను అప్పగించిన వారికి సహాయ సహకారాలు అందించుకుంటూ ఉండాలి. ఇక కమిటీస్. ఈ కమిటీస్లో పబ్లిక్ కమిటీస్ ఉంటాయి. ఈ ప్రోగ్రాము గురించి అనౌన్స్మెంట్ ద్వారా, పాంప్లెట్స్ ద్వారా, న్యూస్ పేపర్ ద్వారా, టీవీ న్యూస్ ద్వారా ప్రచారం ఏర్పరచుకుంటూ ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ రిసెప్షన్స్ కమిటీస్. కమిటీ క్రీడా పోటీలకు వచ్చు ముఖ్య అతిథులను రిసీవ్ చేసుకునే వారికి సిట్టింగ్స్ అరేంజ్మెంట్స్ చేయనటువంటివి కమిటీ క్రీడా పోటీలను
ముఖ్య అతిథులను అతిథి మర్యాదలు చేస్తూ ఉంటారన్నమాట. ప్రోగ్రామ్ కమిటీస్. ఈ కమిటీ వారు క్రీడా పోటీలకు ఎన్ని రోజులు జరపాలి, ఏ రోజులో ఏ పోటీలు జరపాలి అని నిర్ణయిస్తారు. ఈ పోటీ కార్యక్రమానికి సంబంధించిన మొత్తం నిర్వహణ ఈ కమిటీ బాధ్యత వహిస్తుంది. ఇక గ్రౌండ్ అండ్ ఎక్విప్మెంట్ కమిటీస్. ఈ కమిటీ వారు పోటీ నిర్వహించే సమయంలో కావలసినటువంటివి స్పోర్ట్స్ పరికరాలను తగినంత ముందుగా సిద్ధం చేసుకొని ఉంటారు. పోటీలకు సంబంధించిన పరికరాలు బాధ్యత మొత్తం ఈ కమిటీ చూసుకుంటూ ఉంటుంది. ఇక ఫైనాన్స్ కమిటీస్ అంటే ఒక్కొక్క దానికి ఒక కమిటీ వేసుకుంటే అందరూ సక్రమంగా పనిచేస్తే అది విజయవంతం అవుతుందని మనం చెప్పుకున్నాం కదా, అదే విధంగా ఇందులో కూడా చెప్తున్నారు అన్నమాట. ఓకే, ఫైనాన్స్. ఈ కార్యక్రమానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం మరియు మొదలైనటువంటి వాటన్నిటి ఈ కమిటీ సేకరిస్తుంది మరియు కార్యక్రమాల నిర్వహణలో సదుపాయాలు సమకూర్చుకునేటకు మొత్తము బాధ్యత ఈ కమిటీనే. పోటీలకు సంబంధించిన ఆదాయాన్ని, వ్యాయామాలను సంబంధించిన అన్ని పూర్తి బాధ్యత వహిస్తూ ఉంటుంది. ఇక రిఫ్రెష్మెంట్ కమిటీస్. ఈ పోటీల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి క్రీడాకారులు మరియు ముఖ్య అతిథులు అందరికీ ఉదయము, మధ్యాహ్నము మరియు రాత్రి వేళల్లో ఆహారమును అందించుటకు ఆహారానికి సంబంధించినటువంటి మొత్తం బాధ్యత ఈ కమిటీ చూపిస్తుంది. ఇక అఫీషియల్స్ కమిటీ. ఈ కమిటీ న్యాయ నిర్ణేతల కమిటీ క్రీడా పోటీలు నిర్వహించడానికి తగినంతగా ముందుగానే న్యాయ నిర్ణేతలు ఏర్పాటు చేసుకోవాలి. క్రీడా పోటీలకు నిర్వహించే అధికారులను ఈ కమిటీలో సభ్యులుగా వేసుకుంటూ ఉంటారు. ఇక అకామిడేషన్ కమిటీస్. ఈ కమిటీ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు వచ్చినటువంటి వారి క్రీడాకారులకు మరియు ముఖ్య అతిథులకు మరియు క్రీడా నిర్వహించే అధికారులకు వసతులను కల్పించాలి. వసతులకు సంబంధించినటువంటి పూర్తి బాధ్యత ఈ కమిటీ తీసుకుంటుంది. ఇక ఇన్విటేషన్స్ కమిటీస్. ఈ కమిటీ సభ్యులు క్రీడా పోటీలకు ప్రారంభం మరియు ముగింపు వేడుకల్లో కొంతమంది ముఖ్య అతిథులను ఆహ్వానిస్తూ ఉంటారు అన్నమాట. ఇక డ్యూరింగ్ ద మీట్ వర్క్. స్పోర్ట్స్ మీటు మార్చ్ పాస్ట్ కార్యక్రమంలో ప్రారంభమవుతుంది. కళాశాలందరూ మార్చింగ్లో జాతీయ జెండాను మరియు ముఖ్య అతిథికి సెల్యూట్ చేస్తూ సెమీ సర్కిల్లో నిలబడతారు. కళాకారులందరూ కూడా వరుస క్రమంలో నిలబడి తరువాత క్రీడా ప్రతిజ్ఞ చేస్తారు. ముఖ్య అతిథి చేతుల మీదుగా స్పోర్ట్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. స్పోర్ట్స్ విభాగాన్ని భాగంలో ఉన్నత స్థాయిలో వెళ్ళడానికి క్రీడల చేత క్రీడా జ్యోతిని వెలిగిస్తారు. ఆ తర్వాత ముఖ్య అతిథి స్పీచ్ ఇచ్చిన తర్వాత క్రీడలను లేదా స్పోర్ట్స్ను ప్రారంభిస్తారు. క్రీడలలో లేదా స్పోర్ట్స్లలో విజేతలు అయినటువంటి వారికి ప్రోత్సాహకాలైనటువంటి ధ్రువపత్రాలు మరియు బహుమతులను ముఖ్య అతిథి చేతుల మీదుగా అందిస్తారు. చివరగా జాతీయ గీతంతో క్రీడా కార్యక్రమాన్ని ముగిస్తారు. ఇక ఆఫ్టర్ ద మీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? క్రీడా కార్యక్రమాలను నిర్వహించడానికి నిర్వహణ కోసం తెచ్చినటువంటి పరికరాలను ఎవరికి దగ్గర నుంచి ఏం తెచ్చారో వారికి ఇవ్వాలి. ఆదాయ వ్యయాలను అందరి సమక్షంలో తేల్చాలి. ఈ కార్యక్రమానికి అవసరమైన వనరులు, ఖర్చు గురించి తెలియాలి. సౌండ్ సిస్టమ్ మరియు కుర్చీలు మొదలైన పరికరాలు అద్దె తెచ్చిన వాటిని డబ్బు చెల్లించి వారి యొక్క ఫర్నిచర్ను అప్పజెప్పాలి. ఇక్కడితో థర్డ్ చాప్టర్ అంటే ఫస్ట్ పేపర్ కంప్లీట్ అయిపోయింది. ఈ పేపర్ నెంబర్ వచ్చేసి మనం చూసుకుంటే కనుక థియరీ సెమిస్టర్ 4 థియరీ 401 స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అనమాట. నేను ఇప్పుడు మొత్తం చూసిన పార్ట్ 1 పార్ట్లో చూసిన అన్ని క్వశ్చన్స్ మీరు చదువుకున్నట్టయితే పేపర్ ఎకనామిక్స్ అంటే ఇది ఈసీ 401 పేపర్ నెంబర్ అంటే స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అంటే స్పోర్ట్స్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా చేస్తే కనుక మనం ప్రావీణ్యత సంపాదించవచ్చు, వ్యాయామ ఉపాధ్యాయులు చేయాల్సిన పనులు ఏంటివి, అధ్యక్షులు చేయాల్సిన పనులు ఏమిటి అనేది దీంతో పూర్తయింది.
నెక్స్ట్ వచ్చేసి పేపర్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.